ఈ మనీషు బర్నీని పట్టుకొని స్నేక్తో కంపారిజన్ చేసిండు. యూజువల్గా మనం స్నేక్ తోటి ఎవరిని కంపేర్ చేస్తాం? 2 నాలుకల ధోరణి కలిగేటోన్ని స్నేక్తో కంపేర్ చేస్తాం. రెండో పాయింట్ పాయిజనస్ పర్సన్ని స్నేక్తో కంపేర్ చేస్తాం. మూడో పాయింట్ మనని కిందికి దించేటోన్ని, అంటే పాము నిచ్చెన అనే గేమ్ ప్రకారంగా కిందికి దించేటోన్ని కూడా స్నేక్తో కంపేర్ చేస్తాం. వాడు ఉంటే డేంజర్, మన కిందికి గుంజేస్తాడని. ఇక్కడ ఫస్ట్ పాయింట్ 2 నాలుకల ధోరణి మనిషికే ఉన్నది భయ్. నిన్న నైట్ కూర్చుండి ఒక ఏడుసుడు ఏడవలేదు. ఆల్రెడీ అఫ్కోర్స్ ఎపిసోడ్లో కూడా వచ్చింది, మనం మిడ్ నైట్ ముచ్చట్లలో కూడా మాట్లాడినాం. ఒక ఏడుసుడు ఏడవలేదు. శ్రీజ, ప్రియా నాకు టార్చర్ పెడుతున్నారు, నరకం చూపిస్తారు. వాళ్ళు ఫేక్ కామనర్స్, వాళ్ళు గలీజ్ కామనర్స్, వాళ్ళు కామనర్స్కి మచ్చ మరక. అసలు అంతకంటే ఎన్ని మాటలు, ఒకటి కాదు రెండు కాదు, అవి చెప్తా రాసిన చిల్లర పంచాయతీలు పెడతారు. కెమెరా చూస్తే అరవాలే, కెమెరా కోసమే, కెమెరా కామనర్స్ని ఎందుకు తీసుకుంటారు? జెన్యూనిటీ కోసం తీసుకుంటారు. వీళ్ళకి జెన్యూనిటీ లేదు. వీళ్ళు ఎక్కడ కామనర్స్? అసలు ఫేక్ కామనర్స్ గలీజ్ మార్కేస్తున్నారు. కామనర్స్ అనే పదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇన్ని చెప్పినా బల ఏడుతంటే ఇవన్నీలు రాము కూడా ఓదార్చిండు, కానీ అది కట్ చేసారు మనకి. సో ఓదార్పు యాత్రలు అయినాయి. ఇంత చేసి తెల్లారి మళ్ళా పోయి, అంటే ఇప్పుడు అంత చేసిన తర్వాత ఖచ్చితంగా నామినేషన్లలో శ్రీజాని, ప్రియాని నామినేట్ చేయాలి. మళ్ళీ ఏమన్నాడు ఇవాళ సంజనాతోటి, మేము ఒకటే, మనం పరంపర అని మాకున్నది, మేము సోపతే నా ఫ్రెండ్ నేను ఎట్లా చేస్తా అన్నట్టుగా మాట్లాడి ఈ నామినేషన్లోకి వచ్చేసరికి ఇక్కడ బర్నీని వీళ్ళని రీతుని నామినేట్ చేసిండు. నాకు అనిపించింది బర్నీని రీతుని నామినేట్ చేసినప్పుడు చీతు అనిపించింది. అరే నీకు ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళని నామినేట్ చేయాలి. లేదు మేమంత ఒకటి వాళ్ళంత ఒకటి, ఏమొకటి ఏం రెండు. వీళ్ళకైతే చెప్తున్నా, శ్రీజ, ప్రియ, మనీషు, హరీష్ ఈ నలుగురిని చూస్తుంటే సర్వని కాలుతుంది అబ్బా. నా లెక్కనే మీకు కూడా అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టుర్రి. నాకు తెలిసి వాళ్ళని చూసి ఫ్రస్ట్రేషన్ వచ్చిన వాళ్ళంతా లైకులు కొట్టడం స్టార్ట్ చేస్తే ఈ బిగ్ బాస్ సీజన్ 9 వీడియోలు అన్నిట్లకి వెళ్ళి ఎక్కువ లైకులు వచ్చిన వీడియో ఇదే అవుతుంది. అంత టూ మచ్ బిహేవియర్ అబ్బా. ఆ హరీష్ ఏందబ్బా, నేను మళ్ళీ చెప్తాను, హరీషు ఒక మాట అన్నాడబ్బా, కన్ఫెషన్ రూమ్కి పోయిన తర్వాత నేను డిప్రెషన్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా. నువ్వు ఏడుంటేంది? నువ్వు నీ కోరిక మేరకు నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చినావు అంటే నువ్వు ఆటాడు, పాటవాడు, ఏదో ఒకటి చెయ్యి, ఎంటర్టైన్ చెయ్యి, లొల్లి పెట్టుకో, పంచాయతీ పెట్టుకో. కానీ ఏదే పదం వాడద్దు. కానీ ఒకటి ఉంటుంది చూడు, సంథింగ్ చచ్చిన సంథింగ్ లాగా పోయి మూలకు కూర్చుండి తినా అని చెప్పి అలిగి ఎవరి కోసం అలుగుతున్నావు? నువ్వు దేనికోసం అలుగుతున్నావు? రీజన్ ఏంది? వర్స్ట్ రీజన్ ఫేక్ పీపుల్ మధ్యలో ఉన్నట్టే. నువ్వు పెద్ద ఫేక్ పీపుల్ మధ్యలో ఉండేంది? అరే ఎవడి సిచ్యువేషన్ బట్టి ఆడాడు, ఆ సిచ్యువేషన్లో వాడి లెక్క రియాక్ట్ అవుతాడు. చేతుకున్న 5 ఇళ్ళు ఒక తీరుగా ఉండేరా అంటే ఇన్ని సీజన్లు బిగ్ బాస్ చూసి ఇదొక రకమైన డ్రామా. ఈ డ్రామా చేస్తే క్లిక్ అయిపోతా, నేను పెద్ద స్టోప్ అవుతా అన్న ఫీలింగ్లో ఉన్నట్టున్నాడు. అలుగుడేంది, గులుగుడేంది, అన్నం బంద్ చేసినేంది అంటూ చూడు, ఏదో ఉంటుందబ్బా జాతకం ప్రకారంగా ఏదో అంటారు. ఆ సొంటోళ్ళు అంతా కూడా అలుగుతారు, అన్నం బంద్ చేస్తారంట చూడు. ఆ టైప్లో అలుగుడేంది, అన్నం బంద్ చేసినేంది, కన్ఫెషన్ రూమ్ పోవాలన్న కోరిక ఏంది. సంజన క్యాప్టెన్ అయితే ప్రాబ్లం లేదంటే సంజన మీద మనసు నిండారుగా పగబెట్టుకుంటే, నిజంగా చెప్తున్నా, స్నేక్ అంటే పాయిజనస్ థింగ్. అంటే ఒక అవతల మనిషి కోసం అంత పాయిజనస్ థింగ్. ఇప్పుడు సంజన క్యాప్టెన్ అయిందంటే పిచ్చి అయిపోతుండు మనిషి. ఇట్లయితే నేను బతుకుతా, నలుగురిని బతికిస్తా అని చెప్పి ఈ బిల్డప్ మాటలకైతే తక్కువ. నేను ఎంతమందికి ఫీడ్ చేసినా తెలుసా? నేను ఎంతమందికి ఫీడ్, అనాథ శరణాలయమా లేదంటే సత్రమా, డొక్కా సీతమ్మ అయినా ఎంతమందికి ఫీడ్ చేస్తాం? మేము ఇద్దరమే మనుషులు ఉంటాం కానీ నలుగురికి అన్నం అనుకుంటాం. ఎవరయ్యా ఇంట్లో చెప్పుకోమంటే సొంత డప్పు కొట్టుకోమంటే కొడుతూనే ఉంటాడు. కానీ ఈ సెల్ఫ్ డబ్బా అయితే ఘోరం ఉన్నది అబ్బాయిన లోపల. ఎవడయ్యా ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే నలుగురికి అన్నం అనుకునేది? ఎందుకు అనుకుంటావు? ఆయన డిప్రెషన్లో ఉన్న పేషెంట్ అయినా, ఇప్పుడు డిప్రెషన్లో ఉన్న పేషెంట్ని తీసుకొచ్చి పెట్టడం ఎందుకు? ఏంది ఫేక్ సొసైటీ ఉంది బయట, ఇక్కడ నేను అది దాటుకొని వద్దాం అనుకుంటున్నా. ఆయన నాకు రెడ్ ఫ్లవర్ అంటే కూడా తెలియదు అట్ట. అబ్బా తెలియకుండా అన్నాడు ఆయన. మగ ఆడ తేడాలు ఉన్నాయి నాకు. ఎమోషనల్ పర్సన్ని నేను చాలా స్ట్రాంగ్. ఎమోషనల్ పర్సనా స్ట్రాంగ్ పర్సనా? ఇప్పుడు శ్రీజ స్ట్రాంగ్ పర్సన్, ఎమోషనల్ పర్సన్ కాదు. ఏమన్నా కానీ ఆమె అంతే మొండి చెప్పొచ్చు. ఎమోషనల్ పర్సన్ అంటావు, స్ట్రాంగ్ పర్సన్ అంటావు, అన్నం మీద అలుగుతావు, తిండి తినకుండా ఉంటావు, వాడు పెడితే తినా, వీడు వండితే తినా. ఇట్లాంటి మనుషులు మీలాంటి వాళ్ళ మధ్య ఈయన కోసం స్టాండ్ తీసుకోవాలంట. అందరూ స్టాండ్ తీసుకోలేదట. అక్కడ లైవ్లో వచ్చింది, ఇక్కడ మనకి ఎపిసోడ్లో పెట్టలే. నా కోసం స్టాండ్ తీసుకోలేదట ఎవరు అని చెప్తాడు. ఎందుకు తీసుకుంటారా నీకోసం స్టాండ్? నీకోసం నువ్వు తీసుకో స్టాండ్, బస్ స్టాండ్. అయ్యో ఇంకో మాట, బయటకు వచ్చిన తర్వాత
పాపం ఆ రాముకు తలగబెట్టారు. పాపం రాము అమాయకుడు అయ్యా. ఆయనని తీసుకుపోయి గీనకు తలగబెడితే గీనతో ఆయనకి అవుతుందా పంచాయతీ? రాము ఇక్కడ ఓ మాట చెప్పిండు ఇప్పుడు కన్ఫెషన్ రూమ్లో, ప్యూర్ సోల్ అంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, ఫ్లోరా చైని, సృష్టి, సుమన్ శెట్టి అండ్ రాము అంట. నామినేషన్లో రాము హరీష్ని నామినేట్ చేయగానే నువ్వు వేస్ట్ అంటాడు. నువ్వు మంచోడు అనుకున్నా, నువ్వు వేస్ట్, నీకేం అర్థం కదా, పొట్టు తిడతాడు. అయిపోయింది ఉత్తదే. ఎవరెవరైతే హరీష్ తోటి కొలుసుకోలేదు, పంచాయతీ పెట్టుకోలేదు, వాళ్ళంతా మంచోళ్ళు. సృష్టి పోయేటప్పుడు ఆయన చాలా మంచోడు అన్నది కదా, అందుకని చెప్పి మంచోళ్ళు తన కలిసిపోయాడు అంతే. ఫ్లోరా ఆమెకి ఏం చేస్తుందో తెలియదు, ఈయన ఏం చేస్తే అది చేస్తుంది. ఇంకా షాంపూలో మాయిశ్చరైజర్ కలిపి పెండ, బెల్లం, చక్కెర, పంచాయతీ అన్నీ కలిపి మొత్తం లోపాట పెట్టిరాప అంటే పెట్టచ్చే. ఎడ్డి మాలోకం అయితే వీళ్ళకి మంచోడు అన్నాడు. అంటే ఈయన ఏం చెప్తే అది నమ్మే గొర్రెలకి సూపర్, అదే నమ్మనోళ్ళకి అట్లా కాదురాబాయ్ ఇట్లా అని చెప్పి ఇదంతా ఓ ఏంది ఇది మెంటల్ సైక్ చేస్తాను, అంత పిసపిసు ఉన్నావు, రియాలిటీలో బతుకుతలే నువ్వు అంటే వాడు చెడ్డోడు. అట్లా రియాలిటీలో బతుకుతలేవు అంటే చెడ్డోడు. ఈయన ఏది చెప్తే అదే రియల్ అని నమ్మేటోడు మంచోడు. అక్కడ భాష రాదు కాబట్టి మూసుకొని ఉన్నది, కానీ ఫ్లోరా షైని ఇంటికి మొత్తం చెడుగుడు ఆడిన ముచ్చట ఉంటుంది. ఎందుకంటే ఆమె మొత్తం అక్కడ అలసిల్, అది వేరే ముచ్చట. రైట్, ఇగో అయిపోయింది. ఇదంతా చెప్పిండా, ప్యూర్ సొల్లు మన్ను మశానం అని చెప్పిండా. రాంగ్ అలిగేషన్ వేసారు నా మీద అంటే ఈయన 100 అలిగేషన్ వేస్తాడు, ప్రతి ఒక్కరి మీద అలిగేషన్లు వేస్తాడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు, వాళ్ళ మీద దుమ్మెత్తిపోతాడు, పర్సనల్ లెవెల్లో పోయి పోక్ చేస్తాడు, ప్రిక్ చేస్తాడు, ఇన్ని చేస్తాడు. ఈయన ఒక మాట అంటే తీసుకోడు. ఈయన 100 మాటలు అంటాడు, మళ్ళీ నా మీదకి రావద్దు, నా మీదకి ఎందుకు వచ్చినావు బిగ్ బాస్ హౌస్కి? ఒక మాట అంటే పడవు, అవతలలో ఎన్నైనా అంటావు. ఇంకోటి ఏంది, ఇది మన బయటకు వచ్చిన తర్వాత రాము అమాయకుడు కూర్చుండబెట్టి రాముతో ఏమంటాడు, ఇక్కడ బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చినాం, ఏదో సాధిద్దామని, ఏదో నిరూపించుకుందాం. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం సాధిస్తారు, ఏం నిరూపించుకుంటారు మీరు, నాకు అర్థం కాదు. దీని తర్వాత ఏం చేస్తారు నాకు అది అర్థం కావట్లేదు. సాధిద్దాం, పొడి చేద్దాం, పీకేద్దాం, ఏమి లేదు. 3.5 నెలలు కొట్టుకొని ఒక్కడ బయటకు వస్తారు గంతే. అంతకు సాధిద్దాం, పొడి చేద్దాం, పీకేద్దాం, పీకిన వాళ్ళు అంత ఉన్నారు. ఇప్పుడు పోయి ఆకులు పీక్కుంటారు. కాదబ్బా చెప్తాను, టూ మచ్. కాకపోతే ఇంత చెప్పి సరే అవన్నీ ఓకేనబ్బా, రికగ్నైజేషన్ వస్తుంది, గుర్తింపు వస్తుంది, సినిమా వాళ్ళకో టీవీ వాళ్ళకో అయితే 4 అవకాశాలు వస్తాయి. హెచ్చులకు పోతే అవి కూడా రావు. హెచ్చులకు పోకుండా సింపుల్గా చేసుకుంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి ఏవో చేసుకుంటూ టీవీ ఛానల్స్ అట్లా చేసుకుంటూ పోతారు ఎంటర్టైనర్స్. మా సొంటలు ఎవరైనా పోతే అట్లా బతుకుతారు, బచాయిస్తారు. రైట్, అయినా రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. అసలు రైట్గా పోర్ట్రే చేస్తే రాంగ్గా పోర్ట్రే చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మా మిస్సెస్ మా మిస్సెస్ ఒక చిన్న సొసైటీలో ఒక చోటు ఉంటాం, వాళ్ళ అమ్మా నాన్న కూడా అక్కడ ఉండరు. ఇది ఇద్దరు లైఫ్ మ్యాటర్ చేస్తుంది నన్ను రాంగ్గా పోర్ట్రే చేస్తే. నా జర్నీ మ్యాటరా, వాళ్ళ అమ్మా నాన్నను కూడా వదిలేసి ఒక సొసైటీలో ఉండే మా మిస్సెస్ అండ్ నేను, మా జర్నీ, మా లైఫ్ మ్యాటరా, లేదంటే ఇద్దరు లైఫ్ మ్యాటరా, లేదంటే ఈ జర్నీ మ్యాటరా, బిగ్ బాస్ జర్నీ అంటే అవసరమే లేదు కదా నీకు. బిగ్ బాస్ జర్నీ మ్యాటరా అని అన్నావు. బిగ్ బాస్ హౌస్లో గిట్నే ఉంటుంది, పంచాయతీలో ఉంటుంది, కొలుసుకుంటూ ఉంటుందని తెలుసు. నెగిటివ్గా అవుతారు, పాజిటివ్ అవుతారు అన్న సంగతి తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నువ్వు బిగ్ బాస్కి వచ్చి నేను బిగ్ బాస్ని చూసి బాగా మెచ్చిన ఎన్నో ఏళ్ళ నుంచి నేను డిప్రెషన్లో ఉంటే దానిలోకి వెళ్ళి తీసుకొచ్చి సపరేషన్ చేసి ఏదో చేసి మసిమూసి మారేడుగా చేసింది నన్ను బిగ్ బాసే అని చెప్పినప్పుడు బిగ్ బాస్లో ఏముంటుందో తెలుసు కదా. బిగ్ బాస్లో మన యాటిట్యూడ్కి ఏమేమి ఆగమవుతుందో తెలుసు కదా. గిసోంటి యాటిట్యూడ్ పెట్టుకొని, గిసోంటి నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకొని వచ్చి అందరు చెడ్డోళ్ళే, నేను ఒక్కనే మంచోడిని. మళ్ళా ఈ మంచోడు ఎసోంటి మంచోడు, గమ్మత్ మంచోడు, అవతలోడు ఏమనొద్దు, అవతలోడు ఏం చేసినా తప్పే. ఈయన గురించి ఒక్క మాటనే తప్పే. ఈయన అవతలోని ఎన్నన్నా తిట్టచ్చు. ఈయన తిట్టింది పడేటోడు, ఈయన ఎదురు మాట్లాడినోడు, ఈయన ఏది చెప్పినా వినేటోడు మంచోడు, ఈయన చెప్పింది వినేటోడు అంతా చెడ్డోడు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఒకటే మూత కొట్టుడు, ఏంటంటే మూస కొట్టుడు కానీ. అయితే ఇదంతా చెప్తాడు. ఇప్పుడు నాకు ఈ మనీష్, హరీష్ వీళ్ళిద్దరి క్యారెక్టర్ మీద అసలు ఎంత బ్యాడ్ ఒపీనియన్ వస్తుందంటే, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫ్యామిలీస్ ఉన్నారు, వీళ్ళిద్దరే అన్ని వదిలేసుకొని వచ్చారు. లైవ్ చూడలేదు కదా మీరు. లైవ్ చూస్తే కనుక మనీష్ ఏమంటాడు తెలుసా? ఫస్ట్ బర్నీ నామినేట్ చేసేటప్పుడు, మేము ఇక్కడికి మా జాబులు వదిలేసుకొని వచ్చినాం, మా కెరీర్ని వదిలేసుకొని వచ్చినాం, మా లైఫ్లో చాలా సాక్రిఫైజులు చేసి వచ్చినాం, మా ఫ్యామిలీని వదిలేసి వచ్చినాం అంటాడు. అవతల వాళ్ళంతా ఏం వదిలేసి వచ్చారబ్బా? అవతల వాళ్ళంతా ఇప్పుడు టెనెంట్స్ అంతా కూడా సీక్రెట్ రూమ్లు ఉన్నాయి వాళ్ళకి, అందరి ఫ్యామిలీలు అంతా కూడా టెనెంట్స్ సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయగానే, రాత్రి కాగానే లైట్లు బంద్ చేయగానే సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వస్తురా. వీళ్ళకి 60,000 వేలు ఇస్తుర్రు కామనర్స్కి, వారానికి 60,000 లెక్కే, 2 వారాలకి 1,20,000.
4 వారాలకి 2,40,000. సరే కట్టింగ్లు తీసి 40,000, 2 లక్షలు వచ్చినాయా? లైఫ్లో వదిలేసుకొని, శాలరీలో వదిలేసుకొని, పంచాయతీలో ఎందుకు వచ్చినావు? నీకు రాబుద్దయి వచ్చినావు. వాళ్ళు బల్లివాటి అబ్బా నీ కాలు మొక్తా, నువ్వు రా కొడుకా, నువ్వు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 నడవద్దు రా బిడ్డ ప్లీజ్ అని వాటికి వచ్చిరా. కొంతమంది ఇంట్లో పైసలు పెట్టి వచ్చిరని కూడా తెలుసు, పేర్లు ఎందుకులే. అయితే ఇంత చేసి బిల్డప్గా ఇంత చేసి వీడికి వచ్చి ఇటాడు మనీష్ అంటాడు అసలు మేమంతా సాక్రిఫైస్ చేసి వచ్చినాడు. వాళ్ళు కూడా సాక్రిఫైస్ చేసి వచ్చారు, ఊరికేం రాలే. సాక్రిఫైస్ అయింది భయ, ఒక షో ఆపర్చునిటీ వచ్చింది, సంబరపడి ఊరికి వచ్చారు అందరు. ఎవరైనా వాళ్ళైనా నువ్వైనా షో ఇచ్చిర్రు, ఆపర్చునిటీ ఉంది, వచ్చిర్రు. దీనికి లైఫ్ని సాక్రిఫైస్ చేసి వచ్చినట్టు ఇక్కడ నెగిటివ్గా పోర్ట్రే చేస్తే నా లైఫ్ ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్గా పోర్ట్రే అవుతాయి. నెగిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది. నువ్వు పాజిటివ్ పర్సన్ అయితే పాజిటివ్ విపరీతంగా అవుతుంది, నెగిటివ్ పర్సన్ అయితే విపరీతంగా నెగిటివ్ అవుతుంది. అండ్ ఈవెన్ పాజిటివ్ పర్సన్ కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కంప్లీట్ నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకుని నెగిటివ్ కావద్దంటే అట్లా కావాలి. పైకి వెళ్ళి మా ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ సఫర్ అవుతుందండి, ఇవన్నీ ఆలోచించుకొని రావద్దు అనిపిస్తే రావద్దు అంతే. కానీ వచ్చిన తర్వాత అంటే ఇవన్నీ పెట్టుకొని మేము అందరం కూడా చాలా మంచోడబ్బా, మంచిగా తిట్టిండు మంచిగా తిట్టిండు, ఆయనదే తప్పు కానీ అవతలని మంచిగా తిట్టిండు అని మెచ్చుకోవాలన్నా. రివ్యూ లేదు బివ్యూ లేదు, ఇదే ఉంటే సొలముచ్చట. కానీ ఇవాళ నామినేషన్స్కి సంబంధించిన డీటెయిల్డ్ లైవ్ రివ్యూ, అంటే లైవ్లో ఏమేం జరిగింది పాయింట్ టు పాయింట్ రివ్యూ సపరేట్గా రేపు పొద్దున మంచిది వస్తుంది. ఎందుకంటే ఇంకా లైవ్లో నామినేషన్స్ అవన్నీ జరుగుతూ ఉన్నాయి, పంచాయతీలు జరుగుతున్నాయి. నామినేషన్స్ అని కాదు కానీ కొన్ని పంచాయతీలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ మనం నామినేషన్స్కి ముందేం జరిగింది అండ్ 2 నామినేషన్లు ఉన్నాయి కదా, అవి లైవ్లో ఏం జరిగిందో కూడా చెప్పేస్తా. ఓకే రైట్, 1 సెకండ్, ఒక్క నిమిషం వాటర్ తాగుకొని. ఓకే నాకు స్టార్టింగ్ ఒకటి చెప్పబుద్ధి అయింది. ఇందులో అంటే కామనర్స్ కింద వచ్చిన వాళ్ళలో ఒకరేమో ఇంకో ఇద్దరు ఇట్లలో ఒకరు ఇంకొకరు వచ్చి తనలో ఒకటి వస్తుంది. అందరికి అంతకు తగ్గ బోతదొలికి అయ్యా నిజం చెప్తానా. ఇక టెన్నెంట్ రూమ్ సైడ్ చూపించినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. వాళ్ళంతా అందరు కలగలిపి మాట్లాడుకుంటూ ఉంటారు, గలగల మాట్లాడుకుంటూ ఉంటారు, జోకులు వేసుకుంటూ ఉంటారు, ఫన్ చేసుకుంటూ ఉంటారు, ఏదో ఒక రకంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. సెలబ్రిటీ వదిలే ఈ టెన్నెంట్ రూమ్లో ఇట్లుంటుంది. ఇటు సైడ్ చూపించగానే మెయిన్ హౌస్ అని చూపించగానే మొత్తం నెగిటివ్ వైబ్స్. ప్రియా శ్రీజ వీళ్ళిద్దరు జట్టు కలిసి మనీష్ని వేసుకుంటారు. హరీష్ శ్రీజాని ప్రియాని తిడతాడు, మనీష్ సాటుకు పోయి హరీష్ని తిడతాడు, హరీష్ సాటుకు పోయి మనీష్ని తిడతాడు. ఈ డిమాండ్ పవన్ మాట ఉండదు, నాకు ఛాన్స్ కావాలంటాడు, ఛాన్స్ అయిపోతే ఏడుతాడు. పవన్ కళ్యాణ్ గ్యాప్ దొరికితే ఎవరైనా దొరుకుతారా పులిహోర కలుపుతా అన్నట్టుకుంటాడు, లేదా మిగతా టైంలో కొంచెం యాటిట్యూడ్ తోటి తిరుగుతూ ఉంటాడు. మళ్ళీ వాష్రూమ్ దగ్గర పోయి మేనేజ్మెంట్ చూసుకుంటూ ఉంటాడు. కానీ అంతమించి ఇంకా ఏమీ లేదు. ఇటు సైడ్ చూస్తే మొత్తం నెగిటివ్ వైబ్స్, మొత్తం ఇట్లా కంటెంట్ అరిస్తే వస్తుంది కంటెంట్ అని ఒరుతా ఉంటుంది తప్ప ఇంకేం లేదు. మా ఈ శ్రీజ ఒరుతా అంటే చెవులు గుమ్ అంటానే. అగ్ని పరీక్షలో భరించడం కానీ ఇక్కడ భరించలేకపోతున్నాం. అగ్ని పరీక్ష బిగ్ బాస్ ఒకటి కాదు, ఇది ఒక షో అంతే. ఆ షో కావాల్సినట్టుగా ఎడిట్ చేసుకుంటారు. ఇది లైవ్ వస్తూ ఉంటుంది. ఈ లైవ్లో ఆ వాయిస్ భరించలేము. మనకి ఎంత కడియేసి చూపించారు తెలుసా. సంజన టార్చర్ భరించలేక దొంగతనం చేసిందే. మీకు చెప్తున్నా, టార్చర్ భరించలేక దొంగతనం చేసింది. నిన్న అరిచిరా, ఇవాళ ఆల్రెడీ మీటింగ్ పెడితే ఒకసారి అరుస్తారు, మళ్ళీ మీటింగ్ పెడితే మళ్ళీ అరుస్తారు. నీతో నేను మాట్లాడలేకపోతున్నా, ప్లీజ్ డోంట్ టాక్ అని చెప్పి బతిలాడుతుంది. టార్చర్. ప్రియాతో మాట్లాడితే శ్రీజ వచ్చి పెట్టుకుంటుంది. ప్రియా అనగా శ్రీజ. ఆఖరికి సంజన బర్స్ట్ అవుట్ అయిపోయి నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడచ్చుగా, నీకు నోరు లేదా, ఆమె ఎందుకు వస్తుంది మధ్యలోకి అడుగుతుంది కూడా. వస్తుంది ఎందుకు రాదో అంటుంది. ఎందుకు రాదో అంటే ఎందుకు వస్తుంది. గమ్మతున్నారయ్యా. సరే ఎలిమినేషన్ రామా నన్ను పంపిరా వైల్డ్ కార్డ్గా ఒక్కొక్కరికి. మా రివ్యూస్ కమ్యూనిటీలో ఉన్న ఒక 4 పంపిరు. మొత్తం ఒక్కొక్కరికి జల్లెడ పడతారు. మొత్తం అన్ని పాయింట్స్ తెలుసు మా వాళ్ళందరికీ. అందరినీ చెప్తున్నా తెలుసా, 4 రివ్యూలు పంపిరి. స్పెషల్గా చెప్తున్నా, ఒక అక్క ఉన్నది, గా అక్కని పంపిరి. టార్చర్ పెడుతుంది వాళ్ళకి.
అది ఓకే. నామినేషన్స్ సారీ ఎలిమినేషన్ అయిపోయింది రెస్ట్ ఇది. ఆ తర్వాత స్టార్ట్ అయింది ఎపిసోడ్. అయితే స్టార్ట్ కాగానే షీఈ్ ఇక ఇక్కడ స్టార్ట్ అయింది ప్రియా ఆశా షైని అదే ఫ్లోరా షైని ఆడ తింటుంటే ఈ ప్రియాకి సర్రమని కోపం వచ్చి ఇక్కడ తినొద్దనే రూల్ పెట్టింది కదా క్యాప్టెన్, అంటే ఐ మీన్ కర్రీ ఇయ్యొద్దు అనే పాయింట్ పెట్టింది కదా, దాని మీదకి వెళ్ళి ఈమె బిల్డప్ ఇచ్చాడు. అంటే యాక్చువల్లీ ఈమెకి ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడు చూడు శ్రీజ అండ్ ప్రియా వీళ్ళు ఏంటంటే అసలు శ్రీజ ప్రియా హరీష్ వీళ్ళంతా లైక్ ఎట్లా అంటే వీళ్ళు అంటే అన్నదాతలు, దాతృత్వ భావాలతో ఉన్న లైక్ అట్లాంటి వాళ్ళు అనమాట. చూడు బలి చక్రవర్తి, శివ చక్రవర్తి, దానవీర సూరకర్ణ ఆ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎప్పుడు పెట్టాలి అని ఆలోచిస్తారు అన్నట్టుగా. అండ్ మిగతా వాళ్ళంతా వేస్ట్ కాళ్ళు, అర్థం చేసుకోండి. ఇక్కడ చూడు రీ చెప్తా. ఇక్కడ ఏంది ప్రియా శ్రీజ వీళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు హరీష్ వద్దంటాడు, హరీష్ ఫుడ్ పెడతా అన్నప్పుడు వీళ్ళు వద్దంటారు, వీళ్ళ కొట్టుకొని చేస్తారు, బిగ్ బాస్ని లోపల పెట్టమంటాడు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు సపరేట్గా నేను మంచోన్ని అనిపించుకునే ప్రయత్నం కెమెరాల ముందు చేస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కాకుండా ఇంకోళ్ళు మంచోళ్ళు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఉన్నప్పుడు మాత్రం గట్టిగా అరిచి లొల్లి పెట్టుకుని వాళ్ళకి ఎట్ట నువ్వు రూల్స్ లేవా, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ ABCDEFG ఇవన్నీ చెప్తారు. ప్రియా అక్కడ ఫ్లోరా తింటే ఎట్లా తింటుంది, ఎందుకు పెట్టిరు అన్నట్టుగా మాట్లాడుతుంటే అడబోయి సంజన కర్రీ వద్దన్నాం కదా, ఆలు కర్రీ తింటుందిలే అని చెప్తుంది. ఓకే అయిపోయిందా. నేను కాఫీ ఇవ్వద్దన్నా అయినా కూరలు ఇవ్వద్దు అని చెప్పలేదు, నేను కూరలు ఇవ్వద్దన్నా కాఫీ ఇవ్వద్దు అనలేదు. ఆమె కాఫీ ఇస్తున్నారా, కాఫీ వద్దు కూరలు వద్దు అన్నాడు. ఆల్రెడీ కాఫీ తాగింది కానీ శ్రీజ పక్క నుంచి అంటుంది. కాఫీ ఎందుకు ఇచ్చారు, ఇవ్వద్దన్నారుగా అంటే నేను కర్రీస్ ఇవ్వద్దని చెప్పినా కాఫీ ఇవ్వద్దని చెప్పలేదు, కర్రీ 3 పూటలు ఇవ్వాల్సి వస్తాయి కదా అని చెప్పి మళ్ళీ నాగార్జున సార్ ముందు ఏదైతే చెప్పిందో అదే చెప్పింది. ఆమె కర్రీస్ గురించి మాట్లాడినా కర్రీసే అని చెప్పింది. అట్లా ఎవరు ఇచ్చారు కాఫీ, నాకు చెప్పకుండా ఇచ్చారు, నాకు తెలవకుండా ఇచ్చారు, ఇట్టట్టిస్తారు. మళ్ళీ ఏమంటుంది మధ్యలో ఒకసారి దొంగతనాలు జరగకూడదు అని చెప్పి సంజన రెజల్యూషన్ తీసుకొస్తున్నా అట్లాంటివి అని చెప్పినప్పుడు, దొంగతనాలు చేసారు, ఫుడ్డే కదా చేసేది, దానిలో తప్పేముందండి, ఫుడ్డే కదా దొంగతనం చేసి తప్పేముందంట అంటుంది. ఓకే నెక్స్ట్ ప్రియా శ్రీజ ఇక అరుపులు లొల్లి పంచాయతీ, ఫుడ్ ఐటమ్స్ గురించి, రేషన్ గురించి, సామాన్లు ఫుడ్ ఫ్రూట్స్ అట్లాంటివి వస్తాయి కదా, రేషన్ వచ్చినప్పుడు అట్లా సగం పంచుతారట. సగం చేసి సగం ఎందుకు చేస్తారంటే ఓనర్స్కి టెనెంట్స్కి హాఫ్ చేద్దామని అంటుంది. అరే టెనెంట్స్కి ఓనర్స్ ఫుడ్ ఎందుకు ఇస్తారు, ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇస్తారు అని చెప్పారు కదా, వీళ్ళేమో మళ్ళీ అసలు ఫుడ్డే పెట్టద్దు అంటారు. మళ్ళీ కడి చేస్తే వచ్చే రేషన్ని హాఫ్ చేస్తే టెనెంట్స్కి సగం మనకి సగం అని చెప్తాను, ఓనర్స్కి సగం అని చెప్తాను. ఏ లెక్క ప్రకారం పోతురు, అసలు లెక్క ఉందా పత్రం ఉందా, రైట్. ఇక నెక్స్ట్ ఈ డిస్కషన్ అయింది. ఆ తర్వాత శ్రీజ మనీషు సంజనాడ కూర్చున్నారు. స్టాకిస్ట్ అనే పర్సన్ని పెడితే ఏంటంటే ఈ దొంగతనాలు జరగకుండా చూసుకుంటాడు అంటే అలా తప్పే ఉందా, ఏదో ఒక పర్సన్ ఖాళీగా ఉన్నాడు, ఆ పర్సన్కి ఏదో ఒక పని చెప్దాము అండ్ స్టాకిస్ట్ అని పెట్టి దొంగతనాలు జరగకుండా చూసుకుందాం అంటే కిచెన్లోకి నేను ఎంటర్ కానీ అని అసలు ప్రియా రాకంటే ముందు శ్రీజ అది కిచెన్ మానిటర్ ఉన్నారుగా, కిచెన్ మానిటర్ చూసుకుంటారు, మళ్ళీ ఇంకొకరిని పెట్టడం కరెక్ట్ కాదంటే, అంటే మనీష్ ఎక్కడ క్లిక్ అవుతాడు, మనీష్ ఎక్కడ అది అయితే వీళ్ళకి ఒకరి మీద ఒకరికి మంటే. శ్రీజ అంటది అవసరం లేదు, అవసరమైతే అది ఆ డ్యూటీ నేనే చేస్తా అంటది. సరే నువ్వే తీసుకో, నాకే కావాలని నేను అనట్లేదని. మనీష్ ఏమంటాడు, నీ డ్యూటీ నాకే అంటాడు. నా డ్యూటీ నీకెందుకు ఇస్తా, అది నాకు నాగార్జున సార్ ఇచ్చినట్టు. మరి ఈ డ్యూటీ నేను తీసుకుంటాను, నువ్వెందుకు తీసుకుంటావు, కిచెన్ మానిటర్ ఉంది ఆమె చూసుకుంటుంది. అరే మరి నీకెందుకు ఇవ్వాలంటున్నాడు, నేను చేస్తా అంట. ఎట్లా ఉన్నా ఏం మాట్లాడుతున్నావు శ్రీజ, నీకేమైనా అర్థమవుతుందా, నువ్వు మాట్లాడేది తెలుగా ఇంగ్లీషా మలయాళమా, ఎందుకు ఏం మాట్లాడుతున్నావు. ఈమెకైతే ఇవ్వాలన్నట ఆయనకైతే ఇవ్వద్దట. ఆ సమయాన్ని మెచ్చుకుందాం అంటే మంచోడు అంటే అది కాదు. సరే ఇక్కడైతే మనకు అయ్యో అనిపిస్తుంది మనీషిని చూడగానే, గట్టెట్ అంటారు వీళ్ళని. ఇంకా మీదకి వెళ్ళి పాయింట్ తీసి మాట్లాడుతా అంటావు, మూలకు పోయి కూర్చుండి ఎడతావు, కార్నర్కి పోయి ఎడతావు అని చెప్పి మాటలు ఎబ్బో మామూలుగా కంటిన్యూగా అసలు థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అని చెప్తే ఈ థ్యాంక్ యూ చెప్పుడు తప్ప నీకు ఇంకోటి వస్తుంది, నీకేం రాదు బాగుంటుంది. పక్కన వాళ్ళ పని దోచుకొని నీకు పెట్టుకుందాం అని అనుకుంటున్నావా అంటది. కార్నర్కి వెళ్ళి ఏడవడం తప్ప నీకేం వస్తుంది అంటది. గేమ్ ప్లే అంటావు, అన్ని బయాస్గా ఉంటావు, నువ్వేనా మాట్లాడేది, థ్యాంక్ యూ సో మచ్ తప్ప నీకు ఇంకేమో మాట్లాడడానికి వస్తుంది. ఇవన్నీ మాట్లాడినాక సార్ అలిగిండి అటు పోయిండు. ఈ గ్యాప్లో ప్రియా కూడా వచ్చిందిలే అక్కడికి. ప్రియా వచ్చిన తర్వాత ఓనరు ఇస్తాడు, క్యాప్టెన్ ఇప్పిస్తుంది, మధ్యలో నేనేంది ఇట్లా చేతులు కట్టుకొని కూర్చుని ఉండాలన్నా, టెనెంట్స్ తీసుకుంటారు క్యాప్టెన్ ఇప్పిస్తుంది అన్నట్టుగా నేనేంటిది అన్నట్టు అని ఆమె మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇక శ్రీజ అందుకుంది. ఇక ప్రియా శ్రీజ ఇద్దరు అరుపులు లొల్లి అది కాదు ఇది కాదంటే, దొంగతనం జరిగితే మీదే బాధ్యత అంటే, లేదు నా బాధ్యత ఎందుకు అవుతుంది,
అవుతుంది, దొంగతనం జరిగితే తప్పే ఉంది, ఇట్లాంటి మాట్లాడింది కానీ ఎపిసోడ్లో చూపించలేదు. కానీ ఆ తర్వాత సరే దొంగతనం జరిగితే నాదే బాధ్యత, ఈ స్టాకిస్ట్ గీకిస్ట్ ఏమొద్దు, అసలు నా కిచెన్ దానికి ఎవరిని రాని అని నేను అంటుంది. అంటే ప్రిఫరెన్స్ పోతుంది, అనవసరంగా ఆమెకి అంటే స్క్రీన్ స్పేస్ పోతుంది అన్న బాధతో ఉన్నారు వీళ్ళంతే. కుకింగ్ మానిటర్ అంటే ఇక మొత్తం రచ్చ ఇక ఈ కుకింగ్ మానిటర్ మెయినే, కుకింగ్లోకి ఎవరు రావద్దు, బయటకు పోయిన మనిషి ఏడుసులు స్టార్ట్ అయింది. ఇంతమంది చెప్పిన మాటలన్నీ అన్నాడు, అడగోలు అడ్డం పొడుగు మాటలన్నీ అన్నాడు. తెల్లారితే మొత్తం మారిపోయింది సినిమా. కానీ ఇక హరీష్ అన్నం తింటలేడు కదా, కన్ఫెషన్ రూమ్లోకి తీసుకుపోయాడు. ఇక అదే డిస్కషన్ అయింది ఇంతమంది చెప్పినట్టుగానే, ఎందుకు ఏమైంది బాధ ఏమైందని బిగ్ బాస్ మామ అడిగితే ఇవే చెప్పిండు, అంత దొంగలు అంత లంగలు, నేను ఒక్కనే దేశంలో మంచోన్ని, ఈ ప్రపంచం మొత్తానికి నేను ఒక్కనే మంచోన్ని, ఎందుకంటే నేను మాత్రమే మంచోని కాబట్టి నేనే మంచోన్ని, ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా చీడ పురుగులు, చిట్టెలకలు, సుండెలకలు, అంతకు మించి ఇంకేం లేదు, నేనే 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 శ్రీరామ. ఆ తర్వాత బిగ్ బాస్ మామ అంటాడు, మీరు కఠినమైన అగ్ని పరీక్షను దాటుకుని వచ్చారు. బిగ్ బాస్ అనేది ఒక జీవితం లాంటిది. ఇక్కడ అన్ని రకాల మనుషులు ఉంటారు. వీళ్ళందరి మధ్యలో మీ జర్నీని, మన జీవితంలో కదా జర్నీని ఆపినట్టే ఇక్కడ కూడా జర్నీని ఆపకూడదు. ధైర్యం గల వ్యక్తిని బిగ్ బాస్ నమ్ముతుంది. ఈ ఇల్లు అన్ని నేర్పిస్తుంది అన్నీ చెప్పాడు. ఏముంటుంది, చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు, దున్నపోతు మీద వాన పడ్డట్టు, ఏమని వింటాడా అంటే ఏమి వినడు. వినకుండా కాదబ్బా, ఈ బిగ్ బాస్ మామకు అర్థం కాలేదు. మామ మనోడు బయట కూడా చుట్టుపక్కల జనాలంతా అంత ఆగమున్నారని చెప్పి ఆయన బయటకు అత్తలేడట. 6-7 ఏళ్ళ నుంచి అజ్ఞాతంలో ఉన్నాడట. అజ్ఞాతంలో ఉన్న, వనవాసంలో ఉన్న, బగ్గ పైసలు ఉంటే కానీ ఉండలేరబ్బా. నిజంగా నీకు కష్టాలుండి డబ్బులు లేక ఇబ్బంది ఉంటే గీ అజ్ఞాతము, సన్యాసము ఏమి ఉండయి. కష్టం చేసుకుంటూ పని చేస్తూ నీ జీవితంలో 4 రూపాయలు సంపాదించాలని లేక ఫుల్ పైసలు ఉంటే తిన్నదరగక కూర్చుండి బాబాల దగ్గరికి, స్వామీజీల దగ్గరికి, హిమాలయాలలో పోయి కూర్చుండి తపస్సులు చేస్తారు. కానీ తిన్నది అరగకపోతే ఎన్ని ఎత్తాయి, తిన్నది అరిగితే అసలు తినడానికి లేకపోతే గొడ్డు కష్టం చేస్తావు. ఏదన్నా ఒకటి చేసి 4 రూపాయలు సంపాదించాలనుకుంటావు. బాగా పైసలు ఉంటే ఎన్ని పిస కథలు ఉంటాయి. సమాధి ఇట్లుంది, సంకనాగిపోతుంది, సంక పెంకులు ఏందో, లేదంటే కానీ తలకాయకి దెబ్బ తాకితే కానీ ఇట్లాంటివి చేస్తారు కదా. ఫేక్ సొసైటీలో ఉన్నాడు మన్ను వచ్చారు. అట్నే ఉంటుంది భయ్, ఫేక్ సొసైటీ ఏముంటుంది, లంగపాను ఉంటే ఓడి మించి ఓడు తాడింది అనేటోడు ఉంటే వాడిని తలంది అనేటోడు ఉంటున్నట్టుగా ప్రతి దగ్గర ఎదగాలని చూసేటోడు ఉంటారు. ఆ క్రమంలో కొంచెం రైట్ చేస్తారు, రాంగ్ చేస్తారు, ముందుకు పోతారు, వెనక్కి పోతారు, ఆగమాగం అవుతుంది. ఎవరితో అయినా మనకు అవసరం ఉన్నప్పుడు చేతులు కట్టుకొని అడుగుతాము. అవసరం అయిపోయిన తర్వాత ఒకటి రెస్పెక్ట్ ఇస్తాడు, ఇంకోటి రెస్పెక్ట్ చేయడు, ఇంకో ప్లేస్కి పోతాడు. రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అక్కడనే ఉండలేడు కదా. ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇచ్చి నమస్తే సార్ అని చెప్పి మళ్ళీ ఇంకొక అడిగి పోతారు. అది కామన్గా జరిగేదే. నెక్స్ట్ స్టెప్కి పోతూనే ఉంటారు. ఆ ఫస్ట్ స్టెప్లో ఎక్కించినోడు కొంతమంది పాజిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటారు, ఓకే లేరా నెక్స్ట్ స్టెప్ వాడు పోవాలి కదా, అందుకనే ముందుకు పోవాలి అని అంటారు. తేజ గారు మొన్న అగ్ని పరీక్ష అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారు, నేను ఒక మెట్టును మాత్రమే అని సపోర్ట్ చేసిన, ఆ టాలెంట్ ఉంటే ముందుకు పోతానని చెప్పినట్టుగా అట్లా మెట్టులాగా అనుకుంటారు. కొంతమంది ఒరే నా దగ్గరికి వచ్చి నన్ను మెట్టులాగా వాడుకొని పైకి పోయిన చూడు, నన్ను దేకని కూడా దేకుతాడని చెప్పి ఇక అసలు వాడికి టైం ఉందో టైం లేదో కూడా ఆలోచించకుండా వాళ్ళు తిట్టడానికి స్టార్ట్ చేస్తారు. అట్లాంటి పర్సన్స్ ఉంటారు, ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు. సొసైటీలో అన్ని రంగులు ఉంటాయి భయ్. జీవితంలో కూడా అన్ని రంగులే ఉంటాయి. ఒక నలిపే ఉండదు, ఒక తెలిపే ఉండదు, ఒక ఎరుపే ఉండదు. రూల్ నెంబర్ 1 రైట్. రూల్ నెంబర్ 1 ఏంటిది చెప్పండి. హరీష్ రాముతో మాట్లాడుతాడు. మంచోళ్ళు కాదు, మంచోళ్ళుగా నటించేటోళ్ళు ఉంటారు. అందులో బర్నీ, తనుజ మళ్ళీ స్టార్ట్. ఒకటే పాట అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళీ అదే పాట ఎత్తాడు. తనుజ, బర్నీ వీళ్ళంతా వేస్ట్, శ్రీజ వీళ్ళంతా వేస్ట్, ఆంధ్ర వేస్ట్. నన్ను అట్లా బ్లేమ్ చేస్తా అంటే నా కోసం ఎవరు నిలబడలేదని ఒక పాయింట్ మాట్లాడండి అబ్బా నామినేషన్లలో. నన్ను అందరూ బ్లేమ్ చేస్తా అంటే నా గురించి నిలబడలేదు, ఎవరు మాట్లాడలేదు. స్టాండ్ తీసుకోవాలి. రీతి ఒకటే స్టాండ్ తీసుకుందంట. క్యాయే రైట్ అయితే తీసుకుంటారు. నువ్వు అందరినీ ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టం ఉన్నట్టుగా తిట్టి, ఇష్టం ఉన్నట్టుగా వాళ్ళ మీదకి మాట్లాడి కానీ అయితే నా కోసం స్టాండ్ తీసుకోవాలంటే ఏ స్టాండ్ తీసుకుంటారు? సైకిల్ స్టాండా? రైట్. బర్నీకి, తనుజకి వాళ్ళకి తెలుసు, ఎగ్గు దగ్గర వాళ్ళు తెలుసు, వాళ్ళు చాలా దొంగలు, వాళ్ళు చాలా లంగలు. ఏం లేదు, రాము బర్నీకి తనుజకి మంచి రెస్పెక్ట్ ఇస్తాడు కదా, అక్కడ పోయి అట్లా అంటే ఆయనని ఇట్లా ట్యూన్ చేస్తాడు అన్నట్టు. మనోడు బ్రెయిన్ ట్యూన్ చేయించుకోడు. చెప్పినా కదా నేను నిన్న రివ్యూలో పొద్దుగాల మిడ్ నైట్ ముచ్చట్లో చెప్పినట్టున్నా. ఆ రాము దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎన్ననే చెప్పు, మంచి అయితే ఫాలో అవుతాడు, చెడు అయితే అడికి వెళ్ళిపోతాడు, అసలు అవన్నీ పట్టించుకోడు, వినడు. బర్నీ, తనుజ
వీళ్ళకి ఎగ్గు గురించి తెలుసు అయినా కానీ డ్రామా ఆడిర్రు అని అదే టైంలో చూడు ఎట్లా ఉంటుంది సీను సీక్వెన్స్ ఎట్లుంది చూడు. ఇదే బర్నీని తిట్టుతుండేనే తిట్టుకుంటున్నప్పుడు అదే బర్నీ వచ్చి హరీష్ గారు తినండి, అసలు తినట్లేదు, మీరు చాలా వీక్గా ఉన్నారు, తినండి అని వస్తాడు. మనుషులు ఎట్లాంటి వాళ్ళైనా అవతలి వాడి కడుపును చూసి తత్వం ఉంటుంది. ఈయనొక్కడు నేను ఫీడింగ్ చేస్తా ఏం ఫీడింగ్ చేస్తావు, కుక్కలకు ఫీడింగ్ చేసినట్టు ఏమొచ్చారా, ఫీడింగ్ చేస్తా. ఇప్పుడు చూడు వీళ్ళంతా ఈయనకి ఫీడ్ చేయడానికి వచ్చారు. బర్నీ వచ్చి అడిగిందా, శ్రీజ ఫుడ్ తీసుకొచ్చిందా, రాము తిను అని బతిలాడుతుండా. ఇక్కడ ఆశా షైని ఫ్లోరా షైని ఒకతే అడుగుతలేదు కానీ అట్నే అంటే బెల్లం కొట్టిన రాయిలాగా అట్లా కూర్చుని ఉన్నది. ఆమెకి తిండొద్దు, ఆమె ఎండిపోయినట్టు ఉంటుంది. ఈయన తినద్దు, మంచి సరిపోయారు ఇద్దరును అని కూర్చుంటున్నారు ముచ్చట పెడతా. అంటే ఏది చెప్పినా ఇంటుంది. ఆమెతో మాట్లాడేటోళ్ళు లేరు, ఆమెకి తెలుగు రాదు, ఆమె పోయి బాత్రూమ్లో ఉంటుంది లేదంటే హరీష్ దగ్గర ఉంటుంది, ఈ రెండే ప్లేసులు ఆమె. అయితే ఇక అక్కడ ఫుడ్ తినమని వచ్చిండు అంటే వద్దు నేను తినను అన్నాడు. అటు పోగానే అట్లా బర్నీ నిజంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాడు అయితే నువ్వు వండింది నేను తినా అంటాడు. అటు పోయిన తర్వాత బర్నీ పోగానే నేను తినను, ఇతను వండింది నేను, అతని చేతి వంటే నేను తినను అంటాడు. చూసినా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉండదు, అన్ని చోట్ల ఉండదు, కావాలని కల్పించుకున్న క్యారెక్టర్ ఇది, ఒక అద్భుతమైన మాస్క్. శ్రీజ ప్లేట్ పట్టుకొని వచ్చింది, మీరేమనుకున్నా పర్లేదు, మీలాంటి వాళ్ళ మధ్య ఉండడం నాకు ఇష్టం లేదంటాడు. వెళ్ళిపోవచ్చు కదా, ఆపిరా బలవంతంగా పోవద్దని, నీకు ఆల్మక్తా బాంచన్ దొర ఉండు దొర, నువ్వు లేకపోతే టీఆర్పీ ఉండదు, మీలాంటి వాళ్ళ మధ్య ఉండడం నాకు ఇష్టం లేదు. అక్కడ రాము ఉండి అన్న నువ్వేం చెప్పినా నేను వింటానన్నా, కానీ కొంచెం తినన్నా అంటే తినను అన్నాడు. ఎవడికి నష్టం, ఎవడి ఆరోగ్యం ఖరాబ్. మనీష్ బయట అంతా ధర్నాలు చేసి నిరాహార దీక్షలు చేస్తారా ఏంది, అయ్యో ఆయన తింటలేడని, అంత లేదు అక్కడ. మనీష్ సంజనాకి చెప్తాడు, ఐ డోంట్ వాంట్ స్లీప్ దేర్, ఐ వాంట్ టు స్లీప్ పీస్ఫుల్లీ, సో నేను 10 nights రూమ్లో పడుకుంటా అంటాడు. రాత్రికి తెల్లారికి మొత్తం మర్చిపోయా గయా. ఒక స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఉండాలి, రైట్. ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళకి చెప్తాను, అమ్మయ్య నాగార్జున గారు మొత్తానికైతే చెప్పారు, లేదంటే బాడీ షేమింగ్ అనేది చాలా పెద్ద మాట. నేను ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, శ్రీజాని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, నీకు కంప్యూటర్ వచ్చు కదా అంటే వచ్చు. కంప్యూటర్ రాదంటే ఎట్లుంటుంది, అట్నే ఇప్పుడు నాకు కామెడీ రాదంటే ఎట్లుంటుంది, దారుణంగా ఉంటుంది. నేను ఘోరంగా షేమ్ ఫీల్ అయిపోయినా, మొత్తానికి అయితే అయిపోయింది అబ్బా, క్లియర్ అయింది అన్నట్టుగా మాట్లాడతాడు. ఆ తర్వాత వచ్చి ఏమిటిది, హరీష్ రాంగ్ పోర్ట్రే చేయడానికి, ఇంతకుముందు చెప్పే కదా రాంగ్ పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు, నాకు వైఫ్ ఉంది, మా ఇంటికాడ మా ఇద్దరు లైఫ్లు మ్యాటర్, అంత లైఫ్లు మ్యాటర్ అయితే ప్లీజ్ బిగ్ బాస్ టీమ్ ప్లీజ్ కన్సిడర్. ఆల్రెడీ ఆయన మొన్ననే క్విట్ అవుతా అని చెప్పిండు, అండ్ ఇప్పుడు లైఫ్లు మ్యాటర్ అంటాడు. లైఫ్లు దాకా తీసుకుంటే వాళ్ళు పర్సనల్ లెవెల్ అంతా హట్ అవుతుంటే, ఈయన కానీ అక్కడ ఇంట్లో వాళ్ళు కానీ హట్ అవుతుంటే, ఇది ఈ షోకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వస్తుంది. సో ప్లీజ్ మీరు ఆలోచించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట, అండ్ షో ఫార్మేట్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పోయినాక ఎట్లుండాలి అండ్ ఏముంటుంది, ఏం పంచాయతీలు ఉంటే ఏంది కథ అనేది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకోండి తప్ప దయచేసి ఇట్లా మీరేమైనా నెగిటివ్గా పోర్ట్రే చేయగానే ఇంట్లో ఎఫెక్ట్ అవుతారు అని చెప్పి ఇండైరెక్ట్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు షోని, కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఈ మాట కట్ చేసైనా వాళ్ళకి పంపండి మీరు చూస్తున్న వాళ్ళు. నెక్స్ట్ సంజన ఆరెంజెస్ దొంగతనం చేసింది, ఈమె ప్రయత్నం ఈమెది. సరే దీనికంటే ముందు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కళ్యాణ్ అబ్బా, పవన్ కళ్యాణ్ హరీష్కి నైట్ ఫుడ్ తీసుకొచ్చి తినన్నా అని చెప్పి బతిలాడాడు. నేను తిననంటే తినను అంతే అని చెప్పి మూసుకున్నాడు. ఏం చేస్తారు, 2 సార్లు బతిలాడతారు, 3 సార్లు వదిలేస్తారు. పొద్దుగా లేవ్వంగానే మన సుమన్ శెట్టి అన్న, ఫుడ్ మానేయకండి సార్, ఫుడ్ తినండి సార్. ఆయన పెద్ద మనిషి, పెద్ద ఆయన, అంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్న ఆయన, మనకి ఎన్నో ఏళ్ళ నుంచి తెలిసిన కామెడియన్. ఆయన అంత మృదు స్వభావే కదా, ఆయన చెప్తాడు కదా, సార్ తినండి సార్, తిండి మీద అలకండి సార్, తినండి సార్ అంటాడు. అంటే నేను తినడం, ఇక్కడ మంచోళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు, మీకు తెలుసా A+B² చెప్పన్నా అని చెప్పి మళ్ళీ స్టార్ట్, సేమ్ రిపీట్ వస్తాడు, చెప్తాడు, రిపీట్. నెక్స్ట్ మార్నింగ్ వచ్చేసి దొంగతనం చేసింది సంజనకు ఆరెంజెస్ అని తీసుకుని పెట్టింది, అదొక పంచాయతీ అయింది. సరే అది క్రిస్ప్గా చెప్తా, ఏం లేదు. సంజన ఆరెంజెస్ దాచడానికి కారణం దొంగతనం జరిగితే నాది రెస్పాన్సిబిలిటీ అన్నది కదా, సరే దొంగతనం జరుగుతుంది, ఇప్పుడు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావో చూద్దాం. అసలు క్యాప్టెన్ మాట వింటలేదు పాప. బాధ ఏంటంటే క్యాప్టెన్గా వాళ్ళకి నిజం చెప్తున్నా, శ్రీజ ప్రియా వీళ్ళిద్దరూ టూ మచ్ క్యాప్టెన్ అనే పదానికి వాల్యూ లేకుండా చేస్తారు.
అసలు బిగ్ బాస్లో ఇంతవరకు కూడా క్యాప్టెన్కి రెస్పెక్ట్ ఇయ్యని హౌస్ మేట్స్ లేరు ఇంతవరకు. ఇన్ని సీజన్లలో బిగ్ బాస్లో క్యాప్టెన్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ అనే పదాన్ని తీసి తుంగలో దొక్కి గంగలో కలిపి మొత్తం క్యాప్టెన్ అంటే ఇజ్జత్ తీయడమే. నాకు ఇష్టం లేకపోతే నేను క్యాప్టెన్ మాట ఎందుకంటే నేను ఓనర్ని, నువ్వు టెంపరీ ఓనర్ 2 రోజులు ఉండిపోతావు అంటారు. మరి క్యాప్టెన్ వారం రోజులే ఉంటారు. ఆ క్యాప్టెన్సీకి రావడానికి చాలా కష్టాలు పడతారు. అసలు బిగ్ బాస్ రోజులో క్యాప్టెన్ కావాలని చెప్పి వారాలు వారాలు కష్టపడి 15వ వారమో 14 వారమో 13వ వారం క్యాప్టెన్ అయ్యి ఎంతో ఆనందపడ్డోళ్ళు ఉంటారు. క్యాప్టెన్ అయ్యే అవకాశం కోసం తనలాడేటోళ్ళు ఉంటారు. అట్లాంటిది వీళ్ళు ఆ క్యాప్టెన్కి వాల్యూ ఇవ్వకుండా, ఈ షో ఫార్మేట్కి వాల్యూ ఇవ్వకుండా ఏమనంటే నేను ఓనర్ని, ఆమె కూడా ఓనరే అని చెప్పినాక కూడా నువ్వు టెంపరీ నువ్వు 3 రోజులు ఉండిపోతావు. నీకు ఇల్లు రాసిస్తారు. నాగార్జున సార్ నువ్వు ఉన్న బెడ్రూమ్ కాడికి రాసిచ్చిపోతారా ఓనర్ అని చెప్పు. లేకపోతే నిజంగా ఈ ఓనర్స్ అట్నే ఫీల్ అవుతారబ్బా. ఓనర్స్ మీరు ఓనర్స్ అనే క్యారెక్టర్ చేస్తున్నారా, ఓనర్స్ కాదు అని. అదేంది అది నాగార్జున గారు ఎలిమినేట్ చేయడు సార్, మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు. అది హైలైట్. ఆ టైప్లో మేము చేసుకోవచ్చు ఇది. నెక్స్ట్ తెల్లారిందయ్యా. తెల్లారిన తర్వాత రాము డ్యాన్స్ తోటి స్టార్ట్ అయింది. అదే మనకి భూమి బదులు రాము సూపర్ డ్యాన్స్ చేసిండు, సూపర్. ఆ తర్వాత ఫ్లోర్ తెల్లారంగానే ఈ చెత్త పంచాయతీకున్న వారే ఫ్లోరా వచ్చి వాళ్ళందరి బట్టలు ఎవరన్నా అక్కడ వాష్రూమ్లో బట్టలు మర్చిపోతే కనుక నేను 1-2 సార్లు చెప్తా, అంటే ఒకసారి వచ్చి చెప్తా ఎవరిదో వాళ్ళు తీసుకోవాలి, లేదంటే డస్ట్బిన్లో వేస్తా అంటది. ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? తెల్లారంగానే డస్ట్బిన్లో వారేసినందుకు బట్టలు, ఎవరైనా బట్టలు ఆడుంటే తీసి పక్కకి వేయచ్చు కదా, అంత పెద్ద వాష్రూమ్ ఒక మూలకి వేయచ్చు కదా, डस्टबिन वारेता అంటే क्या है ये तो अच्छी बात नहीं है ना, बुरे बात है. డస్ట్బిన్లో వారేస్తా అంటది. ఎక్కడి నుంచి వచ్చినావా అక్క నువ్వు ఇంత ఆడుగా ఉన్నావు అంటే దీనికి కళ్యాణ్ సపోర్టు. అబ్బా నాకు టూ మచ్ అనిపిస్తుంది అబ్బా ఈ కళ్యాణ్ కూడా. మెల్లమెల్ల మొత్తంగా ఇంట్రెస్ట్ పోతుంది ఆ పర్సన్ మీద. మాట్లాడితే గిసోండి పంచాయతీలు అన్నీ కూడా. సరే ఫ్లోరా షైని డిపార్ట్మెంట్ నీది అంటే అంత ఫుల్ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక మనిషిగా ఆలోచించు. నీ బట్టలు బాత్రూమ్ కాడ ఉంటే తీసుకుపోయి డస్ట్బిన్లు ఎత్తా అంటే ఎట్లుంటుంది? ఆల్రెడీ రీతి చౌదరి బట్టలు డస్ట్బిన్లు వేసింది. డస్ట్బిన్ పక్కన వేస్తే వైట్ డ్రెస్ ఖరాబ్ అయిందంట. లైవ్లో వచ్చింది ఇది, ఇక్కడ కాదు. సో అది అక్కడి నుంచి పంచాయతీ స్టార్ట్. ఇక మొత్తం ఇక ఆల్రెడీ సంజన బట్టలు డస్ట్బిన్ పక్కన వేసింది అని అంటే మనం నమ్మలే. మరీ డస్ట్బిన్ కాడ ఎందుకు ఎత్తుంది, డస్ట్బిన్లు ఎందుకు వేస్తుంది మనం అనుకున్నాం. కానీ ఎస్ ఈమె చేస్తాను, ఈమె డైరెక్ట్ చెప్పింది డస్ట్బిన్లు ఎత్తా అని. డస్ట్బిన్లోనే వేస్తా అని చెప్పింది. అది మళ్ళీ వాడడానికి ఉండేవి కదా, అట్లా డస్ట్బిన్లు వేస్తే కరెక్ట్ కాదు అని చెప్పి తనుజ అంటే ఉండవు, అందుకే కదా వేసేది అంటుంది. అందుకే కదా వేసేది ఏందాక నువ్వేం మాట్లాడతాను? అందరు చెప్పినా కానీ ఇట్లా ఆయన కళ్యాణ్తో పంచాయతీ. ఈ కళ్యాణ్ కూడా సగం అంతే ఉంటుంది. మరి చేస్తారు అట్నే. మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ డ్రెస్సులు అట్లా ఏంటంటే ఎవరికి బాధ్యత లేదు. అంత వాష్రూమ్ని మెస్సీగా ఉంచుతున్నారు అంటుంది. అంతగానో మోసిడి క్యాండిడేట్ వాష్రూమ్ ఎందుకు తీసుకుంది? ఏమే అనవసరంగా వాష్రూమ్ తీసుకుంది కదా. వాష్రూమ్ తీసుకుంటే మరి అంత టూ మచ్ చేయొద్దబ్బా. నెక్స్ట్ తెలంగాణకి పంచాయతీ అయిపోయింది. ఆ తర్వాత అది ఆరెంజెస్ పోయినాయని ఆరెంజెస్ గురించి ఇక్కడ సంజన చెప్పిందిలే. ఒక కార్నర్కి నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఏదో డస్ట్బిన్లు ఎత్తానని తప్పు, కార్నర్ చూసుకుని కార్నర్కి వేయమని చెప్పింది. ఆ తర్వాత ప్రియా ఎత్తకడం స్టార్ట్ చేసింది. ఇది ఆరెంజెస్ మెయిన్ అని తెలిసింది. ప్రియా ఎత్తకడం స్టార్ట్ చేసింది. సంజన ఆల్రెడీ అన్నది ఖచ్చితంగా ఏమైనా తీసిందని. ప్రియా కూడా క్లారిటీగా ఉన్నది. నువ్వు ఏమైనా తీసింది, రాత్రి దొంగతనం జరిగితే మా బాధ్యత అన్నావు, అందుకే కావాలని నిరూపించాలని చూడడానికి, మమ్మల్ని ఇరికించాలని చూడడానికి ఇట్లా చేస్తుంది అని చెప్పి అన్నది. ఇది వాస్తవమే. సూపర్, కరెక్ట్ గెస్ చేసిరు. రైట్, దీస్ టూ పీపుల్ ఆర్ రైట్. ప్రియా కానీ శ్రీజ కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు. అరే కరెక్టే కదా వాళ్ళు, అయినా కానీ ఇంట్రెస్ట్ ఎందుకు వస్తలేదంటే వాళ్ళు చూపిస్తున్న యాటిట్యూడ్ అట్లుంది. క్యాప్టెన్ చెప్తే నేను ఎందుకు నేను అని చెప్పి కరాఖండిగా చెప్పిన తర్వాత ఆమె ఏదైనా చెప్తుంది, చేయని తప్పే ఉంది. ఆమె ఈవెన్ దొంగతనం చేసి దాచిపెట్టినప్పుడు కూడా బిగ్ బాస్కి కెమెరాకి ఏం చెప్తుంది, వీళ్ళు నా మాట ఇంటలేరు, వాళ్ళకి ఒక గుణపాఠం చెప్పాలనుకుంటున్నా, నేను ఏ దొంగతనం జరిగినా నా రెస్పాన్సిబిలిటీ అంది కదా, ఒకసారి దొంగతనం జరిగితే ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఏముంటుంది రెస్పాన్సిబిలిటీ చూద్దాము అనే చేస్తున్నా అని చెప్పి మరీ చేసింది. కాబట్టి ఆమె తప్పే కాదు సంజన. అది క్యాప్టెన్కి రెస్పెక్ట్ ఇయ్యరా అబ్బా? వాళ్ళ దృష్టిలో ఏంటిదో చెప్తా. క్యాప్టెన్కి సొంత ఇల్లు ఉండదు సార్, సొంత ఇల్లు అనేది ఉండదు. అయితే మెయిన్ హౌస్ 4 రోజులు అయితే టెనెంట్ హౌస్, అది సొంత ఇల్లు కాదు క్యాప్టెన్కి, ఇది సొంత ఇల్లు కాదు, ఇది టెంపరీ, అది టెంపరీయే. క్యాప్టెన్కి అనేవాడికి సొంత ఇల్లే ఉండదు సార్. ఫ్యూ పీపుల్ యాక్టెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక మనీష్ అత్తడే, మనీష్
మనీష్ వచ్చి ఈ ఈ సైంటిస్ట్ ఏంటంటే మొత్తం కనిపెట్టేస్తాడు అన్నట్టు. ఎవ్వాలి చూడు మొత్తం నాకు అన్నీ తెలుసు, నాకు మొత్తం తెలుసు, నువ్వు నీ లోపల ఏమనుకుంటున్నావు కూడా నాకు తెలుసు. నీకు ఎట్లా తెలుసు నువ్వేమన్నా దేవుడు అంటే చూసినావు నన్ను దేవుడు అని అనాలనిపించింది కానీ నీకు అట్లా ట్రీట్ చేయబుద్ధి అయితే చెయ్యి, పర్లేదు. నేనేమన్నా నువ్వేమంటున్నావు, ఒరే నేను కౌంటర్ వేసింటా, నువ్వేమో దేవుడు నీకెట్లా వెళ్తాయి నేనంటే నువ్వు గట్ట అంట నువ్వేంది అని అన్నా కానీ వినడు. నీకు అనిపించింది కదా. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, బయటకు పోయిన తర్వాత ఇంకోరు చెప్పేటప్పుడు ఆమె నన్ను దేవుడితో కంపేర్ చేసింది, నాకు అన్నీ తెలిసిపోతాయి అని చెప్పింది అంటారు. అట్లా చెప్పలేదన్నా, కౌంటర్ వేసిందంటే ఆమెకు అనిపిస్తున్నాయి కదా అన్నది అంటారు. ఏం మాట్లాడుతున్నావు అని అంటే ఏం మాట్లాడుతున్నావు అని నీకు అర్థం కాలేదంటే చూడు నేను ఎంత ఇంటెలెక్చువల్గా మాట్లాడుతున్నా, నా ఐక్యూ లెవెల్ నీకు సరిపోలేదు అంటారు. అని నువ్వు అంత పిసపిస మాట్లాడుతున్నావు అంటే చూసినావా నీకు ఒక్క నిమిషంలో పిచ్చి లేచింది నేను మాట్లాడుతున్నా, అంత జ్ఞానం ఉంది నాకు అంటారు. ఒక్క నిమిషం మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు కదా, ఆ రేంజ్లో ఉంటుంది వీళ్ళ పిచ్చి. వీళ్ళు వినరు, వాళ్ళే రైటు. ఈ హరీష్ కానీ మనీష్ కానీ అంతే. ఇక్కడ ప్రియాని మనీష్ ఎతుకుతా ఉన్నారు, ఎతకడానికి వచ్చి ఏంటంటే ఇక్కడ ఏదో కనిపెట్టిండు అన్నట్టు నేను చెప్పుకోకపోతే ఉబ్బాగదు. ఏంటంటే ద కింగ్ అండ్ టామ్ అండ్ రింగ్ డ్రమ్ అనే సాత్రం ఉంటుంది, ఐడియా ఉందా, కడుపు ఉబ్బాగక ఆ టైప్లో. లైక్ ఏం చేస్తారంటే మనీష్ ఫ్యూ పీపుల్ ఇక్కడ కొంతమంది కావాలని యాక్ట్ చేస్తున్నారు. సంజన ప్లేట్ అక్కడ ఉంది, ఆ ప్లేట్ ఆమె తెలిసినా కానీ ఈ ప్లేట్ ఎవరు పెట్టిర్రు అని చెప్పి ఆల్రెడీ బర్నీకి తెలుసు, తనుజకి తెలుసు, కావాలని డ్రామా చేస్తున్నారు. అంత ప్రతి దాంట్లో డ్రామా చేసుకుంటూ కూసోరు. నేను ఎట్లా చెప్పాలి, ప్రతిదీ యాక్టింగ్, ప్రతిదీ నటన, ప్రతిదీ అబద్ధం, ప్రతిదీ ఫేకు, ప్రతిదీ అట్లా, ప్రతిదీ ఇట్లా, అన్నీ ఇంత ఓవర్ థింకింగ్ ఉంటే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళ లైఫ్ ఇంకా కష్టంగా ఉంటుంది. ఇంత ఓవర్ థింకింగ్ ఏంటంటే నెత్తి కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. దీన్ని బ్రెయినీ, దీన్ని తెలివి అని అంటుంటారన్నమాట. అండ్ మనీష్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో ఎన్టీఆర్ గారు హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక కంటెస్టెంట్గా వచ్చిండు, పార్టిసిపెంట్గా వచ్చిండు, ఒక 3,20,000 ఏమో సంపాదించినట్ట. బుక్ నాలెడ్జ్ బగ్గ చదువుతూ ఉన్నమతి పోయింది అన్నట్టుగా బుక్ నాలెడ్జ్ ఉంది కానీ సార్కి లోక జ్ఞానం అనేది అర్థమవుతలేదు. సెలబ్రిటీ అంటే సెలబ్రిటీ కాదన్నట్టే, ఒక షోలో పార్టిసిపేట్ చేస్తే సెలబ్రిటీ అంటే మరి నేనే సెలబ్రిటీ కాదు బై చెప్పాలంటే. ఒక మాట, నేను 14-15 ఏళ్ళ నుంచి వెళ్ళి టీవీ ఇండస్ట్రీలోనే ఉన్నా. 24 ఛానల్స్కి అంటే ఏదో ఒక రకంగా వర్క్ చేసిన, రైటర్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, కామెడీ ప్రజెంటర్ కావచ్చు, కామెడియన్గా కావచ్చు, రకరకాలు మిమిక్రీ ఆర్టిస్ట్గా, స్టాండప్ కామెడియన్గా ఎన్నో చేసినాం బై. కానీ నేనేమన్నా సెలబ్రిటీ అంటే కాదు. ఏడా ఆ స్టార్డమ్ అనేది రావాలి, ఒక స్టార్ మార్క్ రావాలి. ఒక్క షోకి అట్లా పోయి పార్టిసిపేట్ చేయగానే సెలబ్రిటీ, ఇతను నార్మల్ కంటెస్టెంట్ కాదు సెలబ్రిటీ కంటెస్టెంట్ అని టిక్కులు పెట్టి మరి ఆ రీల్స్ షేర్ అవుతున్నాయి. యాడికెళ్ళి అవుతుందా సెలబ్రిటీ కంటెస్టెంట్. హరీష్ అండ్ సుమన్ శెట్టి అన్న ఇది ఇంతమంది చెప్పిన కదా సీన్, అది అయిపోయింది. సంజన ఒక్క నిమిషం. ఆ తర్వాత సంజన ఎతుకుతున్నారు, మొత్తం నా మీదే బ్లేమ్ వేస్తున్నారు కదా అంటే మీ మీదే వేస్తున్నారు, మీరే దొంగ అని అంటూనే ఉన్నారు కానీ ఎతుకుతున్నారు. ఆ తర్వాత దొరికినాయి ఆరెంజెస్. దొరికిన తర్వాత ఇక్కడ పెట్టిరు, మరి ఇక్కడ చెఫ్ ఉన్నది, ఇక్కడ తనుజ ఉండగానే ఇదంతా జరిగిందంటే ఆమె కళ్ళు కనబడతలేవా అన్నట్టుగా మాట్లాడింది. ఆ కళ్ళు కనబడతలేవా అనే మాట మాట్లాడడానికి లేదంటే ఓకే రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాం అన్నట్టుగా సారీ చెప్పింది. ఆ తర్వాత కొద్దిసేపు డిస్కషన్ అయింది. సో ఇక్కడ నుంచి నేను సంచాలకుని పెట్టాలనుకుంటున్నా, ఇట్లా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఒక మీటింగ్ పెట్టుకుందాం అని చెప్పి మీటింగ్ లాగా పెట్టింది సంజన. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి అనగా శ్రీజ కంపలు లొలిపెడితే చల్ నాకు మాట్లాడాలి లేదు, మూడంతా ఖరాబ్ చేస్తాయి అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోతుంది. మళ్ళీ వస్తే మళ్ళీ మీటింగ్ అంటే ఆ మీటింగ్లో కూర్చోబెట్టి కొన్ని ప్లేసెస్ మార్చుదాం అనుకుంటున్నాను. తనుజాకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తనుజా ప్లేస్ని ఎవరైనా తీసుకుంటారా చెఫ్గా అంటే రాముకి అప్పచెప్తే రాము చేస్తాడు. రాము లాంటి బాధ్యత తనుజా తీసుకుంది. బట్టలు ఉతికే బాధ్యత తనుజ తీసుకుంది. వంట చేసే బాధ్యత రాము తీసుకున్నాడు. అసిస్టెంట్ చెఫ్ కూడా కావాలి, అసిస్టెంట్ చెఫ్ లేరు ఇప్పుడు, ఎందుకంటే అసిస్టెంట్ చెఫ్ బర్నీ ఎవరైతే ఉన్నారో ఆయన ఓనర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళు కావాలంటే సుమన్ శెట్టి అన్న నేను చేస్తా అన్నాడు. నువ్వెట్లా చేస్తా అంటావు, నువ్వు స్వీపింగ్ చేయాలి, నీకు బిగ్ బాంబ్ వేసారు అని చెప్పి శ్రీజ వాళ్ళు ఇలా అంత లొల్లి పెడుతుంటే క్యాప్టెన్గా నా కాలు నేను తీసుకుంటున్నా, ఖచ్చితంగా నేను చేపిస్తా, నా ఇష్టం, నువ్వు సపరేట్గా కూర్చోమని చెప్పి ఎంత లొల్లి పెట్టి నేనైపోతే శ్రీజ నువ్వు ఆపు, నువ్వు అరవకు నేను మాట్లాడతా నా ఇష్టం. డిమాండ్ పవను శ్రీజ మనీష్ సంజన మాట్లాడుకునే టైంలో, అదే మనీష్ ఏసీ కంటే ముందు డిస్కషన్లో ఏదన్నా పెడితే కొత్తగా స్టాకిస్ట్ అట్లాంటివి ఏమైనా పెడుతున్నట్టు ఒప్పుకోమని వాళ్ళు అంటుంటే డిమాండ్ పవన్ ఏమంటారంటే క్యాప్టెన్ నిర్ణయం ఉంటుంది కదా, క్యాప్టెన్ ఏదైనా చెప్తే మనం వినాల్సిందే, ఖచ్చితంగా పాటించాల్సిందే అన్నట్టు చెప్తాడు. ఊరియమ్మ ఎంత మంచివాడో శుద్ధపూస అనుకుంటే ఇక్కడ సుమన్ శెట్టి అన్న నేను ఊడవడానికి ఓకే, సారీ నేను చెఫ్కి అసిస్టెంట్ చెఫ్ కింద ఉంటా అని అనగానే అసలు టక్కున వచ్చి అన్నా నీకు అర్థమైతలేదు, నువ్వు క్యాప్టెన్కి ఆపోజిట్గా మాట్లాడచ్చు, నువ్వు రివర్స్ అవి మాట్లాడచ్చు, నీకు నచ్చలేదు కదా నువ్వు మాట్లాడంటే నేను చేస్తా అంటాడు ఆయన.
ఒరే ఏందిరా మీ డబుల్ యాక్షరు గమ్మత్తున్నారు అయ్యా, ఒక్కొక్క ఆనిముత్యాన్ని పట్టుకొచ్చారు కదా అగ్ని పరీక్ష అని పెట్టి. వాళ్ళందరూ అనుకుంటుండొచ్చు, అందరూ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ ఉండొచ్చు ఆల్రెడీ, బిందు మాధవి, అభిజిత్, శ్రీముఖి, నవదీప్ అన్న, వీళ్ళందరికీ ఒక గ్రూప్ ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, ఒరే మనం ఫస్ట్ 3 స్టార్స్ ఇచ్చిన వాళ్ళే దరిద్రులు రయ్యా అంటే వాళ్ళు సెలెక్ట్ కాలేదులే, మిగతా వాళ్ళని సెలెక్ట్ చేసినాం కానీ వీళ్ళని సెలెక్ట్ చేస్తే వీళ్ళు ఇంతకంటే చెత్తగా పర్ఫామ్ చేస్తారేంద్రా అయ్యా అనుకుంటుండొచ్చు. అరే జనాల మీదకి వీళ్ళని వదిలిపెట్టినవేంద్రా, వీళ్ళంతా ఎంత తిట్టుకుంటారు ఆ జనాలు అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. గ్రూప్లో అందరు తిట్టుకుంటుండొచ్చు, అభిజిత్ అనుకుంటుండొచ్చు, నేను రాంది చూసి మీరంతా కంపు చేసారు కదా అనుకుంటుండొచ్చు. రైట్, టిన్ టిన్ టిడిన్ టిన్ టిన్ టిడిన్. నెక్స్ట్ ఆరెంజెస్ది అయిపోయింది. తనుజ, డెమన్ పవన్. ఈ డెమన్ పవన్ పులిహోర ఏంది సేమ్ ఏజ్ అంట. ఎవరు అంట, శ్రీజ అంటది. డెమన్ పవన్ తనుజ సేమ్ ఏజ్ అంట. వికీపీడియా ఎత్తుకోండి అమ్మా, తెలుస్తాయి ఏజ్లు. 28, 32, 33 ఏండ్ల మధ్యలో ఉన్న తనుజ, 23 ఏళ్ళ పిల్లగాడు డిమాండ్ పవన్. ఈ డిమాండ్ పవన్కి నువ్వు పులిహోర కలపాలని లోపలికి పంపారు. ఎవ్వరు దొరికితే వాళ్ళతో పులిహోర కలుపుదామని చూస్తాడు. ఇందులో భాగంగా తనుజతో కూడా కలపాలని ట్రై చేస్తాడు. అక్క తనుజ అక్క, డిమాండ్ పవన్ బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎవరు కనబడితే వాళ్ళకి కనిపెట్టరు ఓ జుమ్ కుచుకు జుమ్ కుచుకు అని పులిహోర కలపడం ట్రై చేస్తాడు. యూ బెటర్ మూవ్ విత్ రీతు. ఓకే, రీతు కూడా పెద్దదే అనుకుంటే ఈ పిల్లగానికంటే. ఈ పిల్లగాడు అనవసరంగా కమిట్ అయిపోయిండు. నేను పులిహోర కంటెంట్ ఇస్తా, మామూలుగా ఉండదు నా పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, చింత చిగురు పులిహోర అని కలుపుతాడు. ఆ తర్వాత అక్కడ ఆల్రెడీ అంటాడు ఇమాన్యుయల్, తప్పేముంది ఆ పిల్లవాడు ఆ పెద్ద ఆవిడకి, ఎవడ్రా పెద్ద ఆవిడ, ఆ పిల్లవాడు ఆ పెద్ద ఆవిడకి ఒక పండుగ వచ్చిస్తే తప్పే ఉంది అంటాడు పెద్దవా. నెక్స్ట్ క్యాప్టెన్ మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో గట్టిగా దడదడలాడించి కొంచెం గట్టిగానే చెప్పింది, డిసిప్లిన్ తగ్గుతుంది వినాలంటే. శ్రీజ, నాకు సార్ అట్లా చెప్పిండు, నాకు సార్ ఇట్లా చెప్పిండు, నాకు సార్ క్యాప్టెన్ మాట వినాలి ఓనర్స్ అని చెప్పిండు. అది మాత్రం వినది. అడ్డదిడ్డంగా మాట్లాడాలి, అడ్డగోలుగా గొలుసుకోవాలి, లొల్లి పెట్టాలి, అరవాలి. లొల్లి పెట్టి అరిస్తే స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, అంతకు మించి ఇంకొకటి లేదు. రైట్, మనీష్ని సంచాలకుగా పెట్టింది. మనీష్ని సంచాలకుగా పెట్టి, మనీష్ ఇక నుంచి నువ్వే సంచాలక అన్నట్టుగా అంటే, మనీషా ఏంటి అంటాడు. లేడా అక్కడ ఇన్లేదా, చెప్పిందంత గాలికి ఏమైంది అసలు ఇంట్లో ఏదో థింక్ చేస్తా, ఏదో లాజికల్గా ఆలోచిస్తున్నా అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటాడు. అక్కడ కపుల్స్ని చూడు అనగానే రీతు, డీపీ ఇన్ ద సెన్స్ డిమాండ్ పవన్ ఇద్దరు కూర్చుని తినేది పులిహోర కలుపుతూ ఇంకేదో తింటూ ఉంటాడులే మనిషి. ఇద్దరు కలిసి అక్కడ కూర్చొని ముచ్చట పెట్టుకుని ఉంటే అక్కడ ఇమాన్యుయల్ ఫన్ చేసేది ఒకటి చూపించారు. ఆ తర్వాత తనుజ అట్లకెళ్ళి అట్లా నడుచుకుంటూ పోతున్నా, నడుములకి ఎందుకు వెళ్తున్నావు, కంట్రోల్ చేసుకో కొంచెం, ఇట్లాంటి ఏం చేసి కొంత కామెడీ అయితే జనరేట్ చేసిండయ్యా. రైట్, మధ్యలో వీళ్ళకి ఫుడ్ వచ్చింది, ఇడ్లీ వచ్చిందబ్బా ఇవాళ టిఫిన్. ఇడ్లీ రాగానే టెండెంట్స్ అంతా, ఇన్నేళ్ళకు పెద్ద పండగ వచ్చే, మా విండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరుకి ఆ కలిగురుతొచ్చే ఓ యా అన్న రేంజ్లో అమ్మ ఇడ్లీ 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 చట్నీ చట్నీ అబ్బా అద్భుతం అమృతం. ఇమాన్యుయల్, నేను బయట అసలు ఇడ్లీ తినా, ఇక్కడ వజ్రాల్లా కనబడుతున్నాయి అని తింటారు. ఫుల్ ఎంజాయ్ చేసిరయ్యా ఇడ్లీ రాగానే. యాక్చువల్లీ వాళ్ళకి వారం 10 రోజులు 9 రోజులు అయిందా అంతేనా, ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి ఇప్పటి వరకు పొద్దుగాల అన్నము ఆలుగడ్డ కర్రీ వస్తుంది. అది భరించలేక ఈరోజు మంచిగా అనిపించింది వాళ్ళకి. నామినేషన్ సరే, నామినేషన్ స్టార్ట్ అయింది అయ్యా. ఫస్ట్ నామినేషన్ తనుజ వచ్చింది. తనుజ హరీష్ని నామినేట్ చేసింది. హరీష్ని నామినేట్ చేసినప్పుడు ఈ బిహేవియర్ అనే టాపిక్ మీదకి వెళ్ళి పంచాయతీ పెట్టడం నాకు నచ్చలేదు, చాలా గలీజ్ అనిపించింది. నువ్వు అట్లా అనంటే నేను నువ్వు అన్నా, నువ్వు అనలేదంటే నువ్వు అన్నావు, నేను విన్నా అంటే సారీ, నువ్వు అన్నందుకు సారీ అని చెప్పిండు. అండ్ హరీష్ చెప్తాడు, స్ట్రేంజర్స్ ఫస్ట్ డే వచ్చినప్పుడు మీరు ఇట్లా రియాక్ట్ అయ్యారు, నాకు మంచిగా అనిపించలేదు, సెకండ్ డే ఇట్లా అయింది అని చెప్పి ఆ ఫుడ్ మీద రియాక్ట్ అయినాయి అనే పాయింట్స్ చెప్తాడు. నేను ఎప్పుడైనా మీరు ఇచ్చిన యాక్షన్కి రియాక్షన్ ఇస్తా అంటాడు చూడు, ప్రతిసారి ఇది ఒక డైలాగ్ వేస్తాను. ఎందుకంటే నేనేమనలేదు, ఫస్ట్ వాళ్ళు నన్ను అన్నారు, అన్నందుకే నేను అన్నా అన్నట్టుగా నా దగ్గర నుంచి రియాక్షన్ వస్తుంది. యాక్షన్ నుంచి మీ నుంచి రావాలి, యాక్షన్ వస్తే రియాక్షన్ వస్తుంది అంటాడు. అట్లేముండదు బ్రో, నువ్వు అందుకుంటావు ఫస్ట్ ఇష్టం ఉన్నట్టుగా. వాళ్ళు మాట అంటే నువ్వు పీక్స్లో మాట తీస్తావు, అది యాక్షన్కి రియాక్షన్ కాదు, యాక్షన్కి ఓవర్ యాక్షన్. ఆ తర్వాత కంటిన్యూ అవుతుంది.
ఫస్ట్ రోజు వచ్చిన తర్వాత నువ్వు బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ డే నేను తినలేదు, అన్నం పెట్టేటప్పుడు ఒక గ్లాస్ ఎక్కువ పెట్టాను అన్న. నేను మా ఇంట్లో యాక్చువల్లీ ఇక్కడ అంతా మనకి టెలికాస్ట్లో ఎపిసోడ్లో చూపించలేదు, కానీ అక్కడ ఏమంటే మా ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం కానీ నలుగురికి వండుకుంటాం, ఇద్దరికి కావాలంటే ఎక్స్ట్రా ఉంటే ఎవరికైనా ఫీడ్ చేయొచ్చు. నేను రోజు అట్లా ఫీడ్ చేస్తుంటే అందరికీ ఫీడ్ చేస్తూ ఉంటాను. వచ్చాడయ్యా నవయుగ కర్ణుడు. రైట్, నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ టైంలో ఎట్లా అంటే మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, అసహనం ఉంది, అన్నం పెట్టేటప్పుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది పెట్టేటప్పుడు ఎట్లుండాలో తెలుసా, అన్నపూర్ణలాగా ఉండాలి. ఇంకేం చెప్తాడయ్యా, ఏ మస్తు డైలాగులు కొడతాడు. ఈ డైలాగులు కొట్టడానికి ఏం తక్కువ ఉంటుంది. రోడ్డు మీద నేను ఎంతోమందికి ఫుడ్ పెడతా అంటాడు. అసహనం ఉంది, మీ దాంట్లో బాడీ లాంగ్వేజ్ మంచిగా లేదు, చాలా చికాగ్గా ఉన్నారు అంటే ఇవి అంటది. నేను 24 అవర్స్ అమ్మలాగా పెట్టాలి, చిరునవ్వు ఉండాలంట. ఏంది బ్రో ఇక్కడ అమ్మ ఉందా, అమ్మలాగా చిరునవ్వుతో పెట్టాలంటే ఏంది? అమ్మ కూడా తినరా అని లొల్లే పెడుతుంది. అమ్మ కూడా చిరునవ్వుతో బతకాలి అని చెప్పి పెట్టదు. అమ్మ కూడా లొల్లే పెడుతుంది, కయ్య వరుతుంది. అవునా కాదా? అమ్మలంతా ప్రేమగా పెట్టి చిన్నప్పుడు అంటే పసిపిల్లాడయ్యా అని ముద్దుగా పెడతారు, కానీ ఆ తర్వాత కూడా పసిపిల్లలా పెడతారా, తిన్నవా అని అడుగుతారు, తినకపోతే తిను అంటారు, అసలే తినాలని లొల్లి పెడితే గట్టిగా కొడతారు ఇంకా. రైట్, అమ్మలాగా పెట్టాలి, చిరునవ్వుతో పెట్టాలి, మీరు అది చేయలేదని చెప్తే నేను 24 ఇదంతా కూడా మనకి ఎపిసోడ్ లేదు, అందుకే చెప్తున్నా చిరునవ్వుతో పెట్టాలని. అంటే నేను 24/7 నవ్వుతూ ఉండలేను, నేను ఇంతే ఉంటా, నేను నవ్వొచ్చినప్పుడు నవ్వుతా, మిగతా టైంలో ఇట్లనే ఉంటా. మీరు చెప్తున్నారా నాకు ఒక మాట అంటే మాటను తీసుకోలేక మూలకు పోయి కూర్చున్నారు. ఇది కరెక్ట్ మాట. ఇప్పుడు అవతలోడు నవ్వుతూ ఉండాలి, అవతలోడు నవ్వుతూ మాట్లాడాలి, అవతలోడు నవ్వుతూ పెట్టాలి, ఈయనకు ఒక్క మాట అడ్డం మాట్లాడద్దు. ఈయన మాత్రం ఒక్క మాట అంటే ఒక దగ్గర తప్పు అని నిరూపణ అయితే చక్కపోయి మూల కూసుండి మూలుక్కుంటా అంటే చప్పుడేకే వంతుడు మాట్లాడకుండా మొహంలా పెట్టి తినికి బంద్ చేసి ఇన్ని చేస్తాడు. అవతలోడు నవ్వుతూ పెట్టాలి, నవ్వుతూ ఉండాలి. ఏందో మనం మాత్రం పాటించమే, అందుకే ఈ రూల్ నెంబర్ 1 అంటారు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చికాగ్గా ఉంటారు అంటే, ఇప్పుడు సార్ మీ సంగతి చెప్తాను. నేను ఫస్ట్ డే మీరు తినలేదు అని అంటున్నారు చూసిరా, నేను తినలేదు అంటున్నారు కదా. ఫస్ట్ డే అక్కడ బిర్యానీ ఉంది, మీకు వేడి చేసి ఇవ్వాలంటే సరే అన్నారు. ఆ తర్వాత మీరే వద్దు అందరు తిన్నాక తింటా అన్నారు. ఎందుకు సార్ ఫస్ట్ మీరు తినచ్చుగా అని పాయింట్ ఇట్లా తీస్తూ ఉంటుంది. ఎందుకు సార్ నాకు అక్కడ కూడా చికాకు అనిపించింది, ఎందుకు సార్ మీరు తినచ్చుగా అంటే నేను పక్కనోడి గురించి ఆలోచించడం నీకు చికాకు అనిపించింది అంటే నేను మొత్తం చెప్పనియండి నా వెంట అంటే ఈనాడు అయిపోయింది, ఇక్కడ పాయింట్ దొరికింది కదా. పక్కనోడికి పెట్టాలని చూడడం నీకు చికాకు అనిపించింది, ఎంత వేస్ట్ ఉన్నావు అని చెప్పి అంటే అవతలని బ్లేమ్ చేయడానికి ఏదో ఒకటి చేసి దానిలో గలీజ్ థింగ్ ఎతికి దాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం. కానీ నువ్వు తినవయ్యా మొగడా అంటే నేను అందరు తినక తింటా అంటున్నావు, ఎందుకు నీ తినచ్చు కదా, నువ్వు నీది కానీ రాదురా అంటే ఇట్లా నువ్వు అంటే పక్కనోడికి పెట్టడం నీకు చికాకు అనిపించిందా. నేను అట్లా కాదు, నేను అందరికీ పెడతా, ఏ రోజు పెట్టిన దాఖలాలు అయితే కనవాలి అక్కడ. ఇంక బిల్డప్లు కొట్టడే ఉన్నది. ఇగో ఒకటి ఉంటుంది అయ్యా, వద్దులే, చేసేటోళ్ళు చెప్పరు, చెప్పేటోళ్ళు చెయ్యరు అన్నట్టు. బిర్యానీ ఆ రోజు నేను తినుంటే ఇమాన్యుల్కి ముక్క దొరకపోయేది, ఇంకెవరికెవరికో బొక్క దొరకపోయేది. ఏందే మాట్లాడేది, నేను పన్నీర్ బిర్యానీ తినలే. యాక్షన్ నేను రియాక్షన్ ఇచ్చాను, యాక్షన్ ఇవ్వలేదు, యాక్షన్ నువ్వు ఇచ్చావు. నీ దగ్గర అంటే మీరు మారాలి సార్, మార్చుకోవాలన్నట్టుగా. అంటే నేను ఇచ్చింది యాక్షన్ కాదు, యాక్షన్ నువ్వు ఇచ్చావు కాబట్టి నువ్వు మార్చుకోవాలి నీ బిహేవియర్ అంటాడు. ఈ బిహేవియర్తో కష్టము, మీరే మార్చుకోవాలంటే లేదు నువ్వే మార్చుకోవాలి, ఫస్ట్ స్టార్ట్ చేసి నువ్వే. మళ్ళీ ఎట్లా భరిస్తుర్రు అని చెప్పి కామెంట్లు పెడుతురట వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్కి. నేనే చెప్పినట్టున్నా కదా అట్లాంటివి పెట్టకండి అని, కానీ నిజంగా ఓపిక మెచ్చుకోవాలి. ఓకే, ఆ తర్వాత డెక్కరం ఉండాలి, డట్టిగా మాట్లాడద్దు అంటే డట్టి గురించి మీరే చెప్పాలని నా వెంటది. పక్కనోడి గురించి ఆలోచిస్తే నీకు తప్పు అనిపిస్తుందా అని అంటే నేను ఒకరికి చెప్పే ముందు మనది మనం చూసుకోవాలి. బిహేవియర్ గురించి అంటే నువ్వే స్టార్ట్ చేసినావు, నీ బిహేవియర్ మార్చుకోవాలని చెప్పి ఈయన అంటాడు. అంతే తప్ప మనం మాత్రం మనం అంతే. ఇప్పుడు ఒకటి ఉంటుంది అబ్బా సాత్రము, యాక్చువల్ దాన్ని ఇప్పుడు రూల్ నెంబర్ 1 అని పిలుస్తారట ఇన్స్టాగ్రామ్లో లేటెస్ట్గా. ఎప్పుడు కూడా కొంతమందితో వాదించొద్దు. అట్లా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళతో వాదిస్తే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు, వాళ్ళ స్థాయికి మనం తీసుకురావడానికి ట్రై చేస్తారు. రైట్, నెక్స్ట్ తనుజ వచ్చి ఫ్లోరాని నామినేట్ చేసింది. ఈమె పెద్దగా డిఫెండ్ ఏం చేసుకోలేదు. అసలు
ఈమెకి చెప్తే కూడా అంటే మీరు ఎందుకు అంత క్రూయల్గా ఆలోచించారు, ఎంత సైకోయిక్గా ఆలోచించారు, అది ఆ షాంపూలో మాయిశ్చరైజరు, ఆ షాంపూలో కండిషనరు, అది ఇది అన్నీ కలిపేసి పెట్టాలని నేను ఎట్లా అనుకున్నారు, అది కరెక్ట్ కాదు కదా, తప్పు కదా, ఏమైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఏమన్నా అయితే అని అడుగుతుంది. అడిగితే నేను చేసేటప్పుడు నాకు సపోర్ట్ చేసిరు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు మంచోళ్ళు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓనర్సే, నా టెనెంట్స్ ఏం సపోర్ట్ చేయలేదు, అండ్ నేను చేస్తా అనేది నాకు కూడా కరెక్ట్ అనిపించే చేసినానంటే ఇవన్నీ చెప్తాను. డస్ట్బిన్లో పడేద్దాం అనుకోవడం, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని కొన్ని చెప్పింది. అది అండ్ మీరు ఫ్రీ బర్డ్ అంటే ఫీల్ అయ్యారు కదా, మీరు ఆ పదం అన్నారు కదా, ఆ పదం అంటే ఆమె కూడా ఫీల్ అవుతుంది కదా అని ఆ పదం అన్నదంట. మరి ఆ పదం ఏందో మనకి ఎప్పుడు చూపించలేదు. సో మీరు అన్నది ఇంకెక్కువ కదా, అది పెద్దదా ఇది పెద్దదా అంటే మీరు యూజ్ చేసిన వర్డ్ కూడా పెద్దది కదా అని అంటే, కోపంతో షాంపూలు ఇట్లాంటివి చేయడం అట్లాంటి పదాలు మాట్లాడడం తప్పు కదా అంటే ఫ్లోరషన్ అంటది, ఆ ఫ్రీ బర్డ్ అనే టాపిక్ అది మీది కాదు, రెండోది షాంపూది కూడా మీది కాదు, మీకు సంబంధం లేదు. అండ్ మా మానిటర్స్కి తెలుసు, మా ల్యాండ్ లార్డ్స్ అంటే ఓనర్స్ అన్నట్టు, మా ఓనర్స్కి తెలుసు, వాళ్ళు నా కోసం స్టాండ్ తీసుకున్నారు, బస్ స్టాండ్ తీసుకున్నారు, ఏదో చెప్తుంది. మొత్తానికైతే మీరు అందరూ సపోర్ట్ చేయలేదు అని మీరు అని టెనెంట్స్కి చెప్తుంటే టెనెంట్స్ అందరూ సపోర్ట్ చేసిరు, అక్కడ బర్నీ అని వచ్చి నిలబడ్డాడు, అందరం అడిగినాం అన్నట్టుగా చెప్తుంది. ఓకే నామినేటెడ్ కథం, ఇంతకుమించి చెప్పేది ఏం లేదు, నీకు సంబంధం లేని విషయాల్లో నన్ను నామినేట్ చేస్తున్నాను అంటే చెప్పింది అన్నట్టు. ఈ వీక్ కూడా ఉంటుందంట ఏమి కొంపదీసి, ఎవరైనా సెల్ఫ్ నామినేషన్ చేసుకుని వెళ్ళిపోతే బాగుండు, ఎవరు చేసుకుని వెళ్ళిపోతే మంచిగా ఉంటుందంటారు, కింద కామెంట్ చేయరు. ఆల్ రైట్, నెక్స్ట్ మనీషు బర్నీని నామినేట్ చేసిండు. నామినేట్ చేసి 3-4 పాయింట్స్ చెప్పిండు. అబ్బా అవి మనకు పాయింట్స్ లాగా ఇక్కడ చూపించలేదు కానీ పాయింట్స్ చెప్పిండు. ఒకటి ఏంటంటే చైన్ మీరు డబ్బా తీసుకొని వచ్చిర్రు, ఇది ఓపెన్ చేసి చూపించాలి, లేదంటే తీసుకుపోని ఏమనంటే వెళ్ళిపోతా అన్నారు, మళ్ళీ వచ్చిర్రు, అదంతా డ్రామా, కావాలని సెట్ చేసుకొని వచ్చారు, అదంతా వేస్ట్ థింగ్, అందులో ఏముందో మాకు తెలుసు, అందులో ఏముందో చూసినాం మేము, అందరికీ తెలుసు, కానీ మీరు డ్రామా చేసారు, అట్లా చేసారు ఇట్లా చేసారు అంటే బర్నైనా స్ట్రేట్గా ఆన్సర్ చెప్తే మంచిగా ఉంటుంది. అట్లా కాకుండా లేదు నేను అప్పుడు వెళ్ళిపోదామని అనుకున్నా, ఆ తర్వాత పిలిచి డిప్స్ కొట్టించి నన్ను ప్రూవ్ చేయించి లోపలికి తీసుకొచ్చారు అని చెప్పి ఆయన అంటాడు. ఈయన అడిగే క్వశ్చన్ వేరు, ఆయన చెప్పే ఆన్సర్ వేనట్టుగా ఉంది. అండ్ పెద్ద స్నేక్ నువ్వు మాలో యూనిటీని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నాడు. వీళ్ళలో యూనిటీ ఎడపాడైంది, రాత్రి కొట్లాడుకున్నారు, పంచాయతీ పెట్టుకున్నారు, ఏడ్చిండు, నేను ఉండనే అలా వాడనే గులిగినా అని చెప్పిండు. ఈ హరీష్కి మనీష్కి ఎప్పుడు వాడనే వాడది, స్టార్టింగ్ డే నుంచి పంచాయతీలో ఉన్నాయి, మాలో యూనిటీని దెబ్బతీయడానికి చాలా స్కెచ్లు వేసినావు, అఫ్ కోర్స్ నువ్వు సక్సీడ్ అయినావు అందులో అంటాడు. ఈయనకి వాళ్ళ టీంలో ఎవరికి పడదు, ఈయన చీప్గా చూస్తారని ఈయన ఫీల్ అవుతాడు. మళ్ళీ మీదికి వెళ్ళొచ్చి ఈ పంచాయతీలో అసలు ఏమన్నా ఉందా, నాన్ సింక్లో మాట్లాడుతున్నట్టే కదా ఇదంతా. ఇక టెనెంట్స్ని తొక్కాలని చూసిరు, మొత్తం రకరకాల బ్రేక్ చేయాలని ఏదేదో ప్లాన్ చేసారు. ఎగ్ విషయంలో కూడా మీరు తప్పు ఉంది అంటే ఎగ్ విషయంలో ఒప్పుకోవచ్చు, ఎగ్ విషయంలో తప్పు ఉంది, ఎగ్ విషయంలో మీరు తప్పు ఉంది అంటే నేను అందుకే సారీ చెప్పినా అని ఆయన అంటాడు. కొంచెం ల్యాగ్ డిస్కషన్. అబ్బా బర్నన్న సూపర్ కాదు, వీళ్ళు చేయబట్టి బర్నన్న హైలైట్ అయ్యింది, అందరు బర్నన్న మీద పడరు కాబట్టి బర్నన్న హైలైట్ అయ్యింది, కానీ లేదంటే ల్యాగ్ అంటే చెప్పలేకపోతుండు. ఒక డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్ చెప్పడానికి చాలా టైం పడుతుంది, ఒక పదం తర్వాత ఇంకో పదానికి టైం తీసుకున్నాడు. అన్వాంటెడ్గా ప్రొవోక్ చేస్తూ కావాలని ప్రొవోక్ చేస్తున్నాడు. మనీష్ బర్నీని అంటాడు, కావాలని అన్వాంటెడ్గా ప్రొవోక్ చేస్తుంటావు, కరెక్ట్ టైం చూసుకుని అనడానికి చూస్తూ ఆ చపాతీ దగ్గర కూడా నువ్వు కావాలని అప్పుడు ఫస్ట్ ఏమనలేదు, ఆ తర్వాత అందరు ఉన్నప్పుడు అన్నావు అని ఇట్లా చెప్తున్నాను అనమాట. రైట్, హాఫ్ చపాతీ విషయంలో కూడా చూసిన నేను. కామనర్ సెలబ్రిటీ అనే టాపిక్ కూడా నేను తీసుకురాలేదు, మేము తీసుకొస్తలేము, నువ్వే తీసుకొస్తున్నావు, మేము అందరం ఒకటే అని అనుకుంటున్నాం. అందరూ ఒకటి కాదు కాబట్టి బిగ్ బాస్ ఆ రూల్ పెట్టిండు, చేసిండు. అట్లా క్యారెక్టర్ వరకైనా అందరూ ఒకటి కాదు, ఇక్కడ అనుకున్నంత వరకైనా కొంతమంది ఇటు కొంతమంది అటు. మేము అస్సలు తీసుకురాలేదు, మీరే తీసుకొస్తారంటే వీళ్ళు కూడా తీసుకురాలే. ఇక బర్నన్న ఆయన సైడ్ నుంచి ఆయన చెప్పుకోవడానికి ట్రై చేసిండు. నేను 100 తప్పులు ఉన్నా కానీ ఒక్క మంచి పాయింట్ ఉంటే ఆ మంచి పాయింట్ని పట్టుకొని ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ చేస్తా. నేను నిన్ను ఆ రోజు సేవ్ చేసిన, డిమాండ్ పవన్ని నామినేట్ చేసిన, ఇదే బర్నీ, ఇంత నెగిటివ్గా నువ్వు చెప్తున్న బర్నీ నిన్ను సేవ్ చేసిండానంటే ఆ సేవ్ చేసినందుకే కదా ఈయనకు మాట ఉంది, అదే కదా ప్రాబ్లము. ఈయన నామినేట్ చేస్తే ఓటు బ్యాంక్ పెరిగేదట, నామినేట్ చేయలేదని చెప్పి బాధ. ఈసారి ఉన్నట్టున్నాడు కదా, చూద్దాం. డిమాండ్ పవన్ 100 సార్లు సారీ చెప్పిన డిమాండ్ పవన్ నేను తప్పుగా అర్థం చేసుకున్నానని, ఎందుకంటే నేను అనుకున్న అప్పటికేందో కొంచెం అపీరెన్స్ కానీ అతను ఉండే విధానంగా కొంచెం నెగిటివ్గా కనిపించింది. కానీ ఆ తర్వాత అతనితో ఫ్రెండ్షిప్ ఏర్పడిన తర్వాత అతను ఎంత మంచిగా అర్థమైంది అంటే, బ్రదర్ అనద్దు అంటారు వీళ్ళు, బ్రదర్ అనద్దు అంటాడు, నేను మీరు అంటున్నా, మీరు వీళ్ళు ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ విపరీతంగా కోరుకుంటారు. ఏజ్లో పెద్దోడే కదా, బ్రదర్ అంటే ఏం తప్పైనా, దానికి వీళ్ళు మీరు అంటారట, వాళ్ళు కూడా మీరు అనాలట. నువ్వు అనద్దు, బ్రదర్ అనద్దు, ఏదనద్దు. గమ్మతున్నారా వీళ్ళు, ఆడు క్యాండిడేట్స్ని పట్టుకొచ్చింది బిగ్ బీ టీమ్. రైట్, ఆ తర్వాత బర్నీ అన్న ఇక ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆయన ఇచ్చుకుంటాడు. అది నేను చైన్ విషయంకి వస్తే నేను
అది నాకు చాలా ఇంపార్టెంట్. నేను లోపలికి వచ్చేదాకా ఓపెన్ చేయొద్దు అనుకున్నా. ఎవరైనా 3-4 సిచ్యువేషన్లు పడితే అవి ఎప్పుడైతే ఓపెన్ చేయాలో కరెక్ట్గా అప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా. అందులో నాకు నా ప్రాణమైన ఇద్దరికి సంబంధించిన ఫొటోస్ ఉంటాయని. అందులో ఖచ్చితంగా నాగబాబు సార్ ఉంటారు అనుకోరి. ఒకటి వాళ్ళ అమ్మ, ఒకటి నాగబాబు సార్ ఉంటారు. ఇక ఆ తర్వాత కొలుసుకున్నారు అబ్బా చాలాసేపే. నేను పసిగట్టినా నువ్వు కావాలని ఇట్లా మా దగ్గర పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తున్నావు, సింకులో అది చేసినావు, ఆ ప్లేట్ ఎట్లా పెట్టినావో తెలుసు, లొల్లి పెట్టేయాలని ట్రై చేస్తూ ఉంటావు, విడగొట్టాలని చూస్తావు, అయినా మేము విడిపోయినామా, విడిపోలేదు, వీఆర్ స్ట్రాంగ్ అని చెప్తాడు. రాత్రి గుక్క పెట్టుకుని కొడుకు ఏడ్చిడు, పోతా అన్నాడు. తెల్లారి లేచినాక మేమే ఒకటి, మాకు యూనిటీ ఉంది, మీకు యూనిటీ ఉంది కావచ్చు, వాళ్ళకి వ్యానిటీ ఉంది. నెక్స్ట్ మనీష్ రీతు నామినేట్ చేసిండు. రీతు గట్టిగానే ఇచ్చిందబ్బా. రీతు కూడా గట్టి, అస్సలు పాయింట్స్ లేవు, బిత్తిరి పాయింట్స్ పెట్టుకుని నామినేట్ చేస్తాడు. స్టేజ్ మీద తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సరే ఆయన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిండు, అయిపోయింది, ఆల్రెడీ డిస్కషన్ అయిపోయినాయి, అయినా కానీ మళ్ళీ అదే పాయింట్ పట్టుకొచ్చి నామినేట్ చేయడం సరే. ఆ తర్వాత ఎగ్గు టాపిక్ ఒకటి చెప్పొచ్చు అబ్బా, ఎగ్గు టాపిక్ ఒకటి గట్టిగా చెప్పొచ్చు. కానీ బర్న్ అన్న విషయంలో ఆయన అక్కడ కూడా సారీ చెప్పిండు. అండ్ మిగతా ఎక్కడ కూడా బర్న్ అన్న ఏదో ఒకటి అక్కడ వాళ్ళ టీంతో ఏదో ఒకటి చెప్తుంటాడు కావచ్చు, కానీ అంత నెగిటివ్ క్యాండిడేట్ అయితే కాదు. కానీ ఈరోజు ఎంత ల్యాగ్ చూడాల్సి వచ్చిందో అన్న దగ్గర నుంచి. ఒక డైలాగ్కి ఇంకో డైలాగ్కి 10 నిమిషాలు గ్యాప్ తీసుకొని, అంటే 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ తీసుకొని అన్న చెప్తాడు. తర్వాత రీతు గిన్నెలో అనే దాని మీదకి వెళ్ళి ఎక్కువ శాతం నువ్వే ఉంటున్నావు హౌస్లో, నాకంటే ఎక్కువ నువ్వే ఉంటున్నావు అన్నట్టుగా అనిపిస్తుంది, అనవసరంగా ఉంటున్నావు, టూ మచ్గా ఉంటున్నావు. ఏమవుతుంది అబ్బాయి ఈయనకి? దీనికి నామినేషన్ ఎట్లయితుంది? పాయింట్ చెప్పాలి, ఓనర్గా చెప్పాలి. ఊరికే ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటావు, పర్మిషన్ లేకుండా కూడా వస్తుంటావు అనేది ఒక పాయింట్. మేబీ కంటిన్యూ ఒక నిమిషం. క్యాప్టెన్ చేసింది గుర్తించింది. క్యాప్టెన్ కూడా నువ్వు చేసిన తప్పును గుర్తించింది, నువ్వు ఊకే వస్తున్నావు అనే సంగతి తెలిసింది అని అంటే, క్యాప్టెన్కి చెప్పింది పెంట పెట్టింది నువ్వే కదా, షిట్ దట్ షిట్ యూ క్రియేటెడ్ అని అంటే, షిట్ అనే పదం వాడద్దు, తప్పు మాట్లాడుతున్నావు, చాలా పెద్ద తప్పు మాట్లాడుతున్నావు, షిట్ ఎట్లా అంటావు, షిట్ అనేది క్యాజువల్గా అన్నా సరే, షిట్ని తీసేసి నువ్వు కావాలని నువ్వే క్రియేట్ చేసినావు, క్యాప్టెన్ మనసు లోపలికి ఎక్కించింది నువ్వే అని చెప్పి అంటే, నువ్వు ఆల్రెడీ నువ్వు చేసింది గుర్తుపట్టే ఆమె నీకు ఒక పనిష్మెంట్ లాగా నిన్ను వద్దని చెప్పింది, అయినా అర్థం చేసుకుంటలేవు, నేనేం చెప్పలేదు అన్నట్టు చెప్తే, నా మనసులోంచి ఇందులోనే కొలుసుకున్నారు చాలాసేపు, అయిపోయింది, ఫాల్తూ రీజన్స్ ఇస్తున్నావు, కరెక్ట్ కాదు అన్నట్టు. బోళ్ళు కడగడం కూడా చక్కగా అడుగుతలేవు. వీళ్ళకి అగ్ని పరీక్షలో బోళ్ళు కడగడం మానిటర్ చేయడం అనేది చూపించారు కదా, అప్పటి నుంచి పట్టుకున్నారా వీళ్ళు. బోళ్ళు కడగడం ప్రాపర్గా కడగలేదు అని అంటే, కడిగిన అనడం, లేదు కడగలేదు, గీకిన చూపించిన నేను డిమాండ్ పవన్ అనడం, ఎన్ని డిస్కషన్ జరిగినాయి. ఇక డబుల్ స్టాండర్డు, హిపోక్రసీ, మన్ను మశానం, ఏ డిస్కషన్ జరిగినాయి. నేను మంచోన్ని, నేను తోపుని, నేను గ్రేటు, ఇవన్నీ మాట్లాడాడు అంతే. ఏమంటాడు, నీ స్థాయికి నేను దిగలేను, మీరు అన్నీ కావాలని చేస్తున్నారు అంటాడు మనీష్ రీతుని. కొన్ని కావాలని చేస్తుంది, లవ్ ట్రాక్లకి ఇట్లాంటివన్నీ కావాలని చేస్తుంది, కానీ హౌస్లో వర్క్ అయితే కరెక్ట్గానే చేస్తుంది. కాకపోతే వీళ్ళు ఇప్పుడు పులిహోర కలుపుతా ఎంబటుంటూ రిమాన్ పవన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు ఉంటాయి, ఈమెకి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రియాకి ఈమెకి వేవ్ లెంత్ మ్యాచ్ అయింది, ఇద్దరు ఒకటే అని చెప్పి వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటూ వీళ్ళిద్దరు కూడా ఫుడ్ అనేది ఇస్తున్నారు. ఇవన్నిటి మీదకి వెళ్ళి పంచాయతీలు అవుతున్నాయి. యాక్చువల్గా మనీష్ నిజంగా కరెక్ట్గా నామినేట్ చేయాలంటే ఆయన శ్రీజాకి ప్రియాకి చేసి ఉంటే సూపర్ అనిపించేది. ఎందుకంటే ఆయన ఏడ్చినందుకు, ఆయన బాధపడ్డందుకు ఆ బాధ అక్కడ వ్యక్తపరిచిండు. ప్రతిరోజు వాళ్ళని ఈయన డామినేట్ చేస్తున్న పాయింట్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన నామినేట్ చేయడం పర్ఫెక్ట్ ఉండేది. కానీ చేయకుండా ఇట్లా చేసి వీళ్ళని చేయడం అంత డబుల్ స్టాండర్డ్స్ స్నేక్. సరే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మిగతా నామినేషన్స్ గురించి సపరేట్గా వీడియో చేస్తా, ఓకేనా? అప్పటిదాకా ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్, గుడ్ నైట్.